అయితే ఈయన ఫస్ట్ ఏంటంటే నేను 20 మంది ఇస్తారండి. 20 మంది హిస్టరీలో 20 మందిలో ఈయన ఏమనుకుంటా ఫస్ట్ ఏదైతే స్టార్టింగ్ రోజు నేను 20 మందిలో టాప్ 10 అవ్వాలి అనుకుంటాడు. టాప్ 10 ఎప్పుడైతే స్టార్ట్ చేసిన 3-4 రోజుల్లో టాప్ 10 చేరుకుంటాడు. అయితే టాప్ 10 అయితే టాప్ 5కి వస్తాడు, టాప్ 2, 3, 4, 1 టాప్ 1కి వచ్చేస్తాడు అండి. ఇలా ఆయన ఒకసారి ఆయన కోచ్ని అడుగుతారు, 400 మీటర్స్ ఎన్ని సెకండ్లో మేము రీచ్ అవ్వాలి అని అడుగుతాడు. అరే వరల్డ్ రికార్డు ఉంది, నీవేం చేస్తావు, 45.9 సెకండ్లో మనం చేయాలి, అది నిండు కాదు అంటే, లేదు సార్ నాకు కావాల్సింది ఏంటి, నీకు టైం చెప్పమని అడుగుతాడు అంతే. ఆయన 45.9 సెకండ్ అట్లా మైండ్లో ఉంది అంతే. ఆయన రన్నింగ్ మొదలు పెట్టాడంటే 48.8 సెకండ్కే నేను అంత రీచ్ ముట్టగలిగాడు. అంటే మనిషి ఒకటి టార్గెట్ అంటుంటే ప్రతి ఒక్కటి మనిషి ఏదైనా సాధించగలడని నాకు అర్థమవుతుంది. అదేవిధంగా నా ఇంపాక్ట్ ద్వారా నేను కూడా నేర్చుకున్నానంటే ఈ ఇంపాక్ట్ నాకు ఆదర్శం. ఇంకా 2-3 క్లాసులు ఇలా జాయిన్ అయ్యి నా ఒక పర్సనల్ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ సాధికారిత సాధించాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సార్, చాలా 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 బాగా మాట్లాడారు. మీ బాడీ లాంగ్వేజ్ ఇది రికార్డ్ ఏమైనా చేశారా సార్ మీరు? చేశారు, రికార్డ్ అయింది సార్. తర్వాత ఏం మాట్లాడారో నాకు తెలుస్తలేదు, ఏదో చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. బాడీ అంటే వాట్ ఎవర్ ద థింగ్స్ కంటెంట్ ని పక్కన పెట్టినట్టయితే ద పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో చాలా బాగుంది, మీ ఫ్లో చాలా బాగుంది. సో కీప్ ఇట్ అప్ సార్, కీప్ ఇట్ అప్, వెరీ వండర్ఫుల్ సార్. సార్ నెక్స్ట్ పర్సన్, ప్లీజ్ ఇన్వైట్ నెక్స్ట్ పర్సన్. సార్ భాస్కర్ సార్. ఎస్ భాస్కర్ గారు మాట్లాడండి. భాస్కర్ గారు మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గ్రేట్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. నా పేరు భాస్కర్ సార్. నాది తిమ్మాజిపేట మండల్, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్స్ అండ్ ఉమ్మడి మహబూబ్ నగర్, తెలంగాణ సార్. లేవండి, మేలుకోండి, గమ్యం చేరేంత వరకు విశ్రమించకండి, బలమే జీవనము, బలహీనతే మరణం అన్నాడు మన మహానుభావుడు స్వామి వివేకానంద గారు. అంటే కొంతమందిని దేవుణ్ణి నమ్మకపోతేనే ఎథిక్స్ అని అంటారు సార్. కానీ ఎథిక్స్ అంటే మనము ఏదైనా ఒక తనపై తనకు నమ్మకం లేని వ్యక్తిని ఎథిక్స్ అంటారు. అంటే ఎవరైతే తన మీద నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటుందో, అట్లాంటి లేకుంటుందో అటువంటి వ్యక్తిని ఎథిక్స్ అని అంటారు. కాబట్టి యువతే దేశ భవిత అని అన్నాడు మన మహానుభావుడు. యువతే దేశ భవిత అన్నాడు. ఏదైనా ఒక వెన్నంటూ ఉండాలంటే యువతే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే యువత ఏమైనా చేయగలుగుతారు, యువత తన దేశ భవితనే మార్చగలుగుతారు. అలాంటి కష్టపడే యువత తన మీద కష్టపడే యువతే తనకు ఒక పరంగా చెప్పాలంటే తనపై తనకు ఆత్మవిశ్వాసం, నేను పర్టికులర్ గా నేను చెప్పగలుగుతాను, నేను చేయగలుగుతాను అనే ఆత్మవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఆయన రీచ్ అవ్వగలుగుతాడు. కాబట్టి మనం ఏ విషయాన్ని క్షుణ్ణంగా చెప్పగలుగుతాం, ఏ విషయాన్ని పరిజ్ఞానిస్తామో అప్పుడే మనము యువత అనేది ఒక గ్రోత్ గా వెళ్తుంది. కాబట్టి యువత ఏదైనా చేయగలుగుతుంది. యువత ఒక దేశ పునాదిని కదిలించేదంత శక్తి ఉంటుంది. కాబట్టి యూత్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ మన స్వామి వివేకానంద, మీ దాంట్లో ఒక సత్తా, పౌరుషం ఉంటే, నేర్చుకోవాలనే తపన ఉంటే నా దగ్గర రండి, నాకు 100 మంది చాలు, ఆ 100 మందిని నేను దేశం పునాదిని కదిలించేదంత శక్తిని నేను తయారు చేశాను అని అన్నారు మన స్వామి వివేకానంద. కానీ అలాంటి పర్సన్స్ మన గ్యాదర్ చేసిందంటే మన యువతలోనే క్యాచ్ అవుట్ చేయవలసి వస్తుంది. కాబట్టి మనము ఏదైనా ఒకటి క్షుణ్ణంగా చెప్పాలి, క్షుణ్ణంగా పరిగణించాలి, క్షుణ్ణంగా ఏ పనినైతే పర్టికులర్ గా స్పష్టంగా చేయగలుగుతామో అప్పుడే మనం ఒక యువతలో ఒక మార్పు అనేది వస్తుంది. కాబట్టి ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా మాట్లాడాలి. ఇంకోటి మనం చేయవలసిన పని, మనపై మన స్పష్టత, నమ్మకం అనేది ఉండాలి. ఇంకోటి నేను ఈ వేదికపై అంటే ఈ ప్లాట్ఫామ్ ని నేను జైన్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఈపీఎస్ గ్రూప్ లో చేరడంతోనే నేను ఇంత ఇంప్రూవ్ అవ్వగలిగాను. ఎందుకంటే ఈ 3-4 అంటే ఇప్పుడు మాక్సిమం ఒక 9-10 క్లాసెస్ అయింది ఈ రోజుకి. అప్పటికి నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను.
అంటే ఈ క్లాస్ విన్నప్పటి నుండి నేను వినకున్నప్పటి నుండి నేను అప్పటి పర్సన్ ఇప్పటి పర్సన్ లాగా చాలా డిఫరెంట్ గా మారిపోయాను సార్. అంటే ఖచ్చితంగా నేను ఇలా మాట్లాడకపోయేవాడిని. ఖచ్చితంగా ఈ ఈపీఎస్ గ్రూప్లలో జాయిన్ అయినప్పుడు మాత్రమే ఇలా స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాను. ఇంకోటి ప్రతి ఎవ్రీ క్లాస్లలో ఎవ్రీ మూమెంట్లలో ప్రతిసారి నేను ఈ ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, ఏ పర్సన్స్ ఏ విధంగా ఉండాలి, మన స్టేజ్ పై వెళ్ళేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అనేది నేను క్షుణ్ణంగా నేర్చుకున్నాను సార్. ఈ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక సీరియల్ వైజ్ గా చెప్పుకుంటే విద్యావతి మేడం గానీ, జయరాజ్ సార్ గానీ, ఇంకోటి మోహన్ సార్ గానీ, కిరణ్ సార్ గానీ, ఓంకారేశ్వర్ సార్ గానీ, ఇమాం సార్ గానీ క్లాసులలో నేను చాలా క్షుణ్ణంగా గమనించి అంటే ఏ విధంగా చెప్పగలుగుతున్నారు సార్ వాళ్ళు ఏ విధంగా నన్ను ఇంప్రెస్ కావాలని ఏ విధంగా చెప్పగలుగుతున్నారు అనేది ఒకటే కాన్ఫిడెన్స్ మీద ఒకటే ఇది చేసుకుందా. ఇంకోటి ఏబిసిడి అనే ట్రిక్స్ చెప్పారు సార్, అది చాలా బాగా నచ్చింది సార్. అంటే ఆ ఏబిసిడి ఈఎఫ్ ఈ అనేది ఉంటేనే తప్ప మనము స్టేజ్ మీదకి వెళ్ళి ఆ రాత భాస్కర్ సార్ కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. ఇంకా మిగతా పార్టిసిపెంట్ చాలా మంది ఉన్నారు, కంక్లూడ్ చేయండి. ఓకే సార్. అయితే నేను ఈ ఇంపాక్ట్ ద్వారా నేను ఇంకా నెక్స్ట్ ఇంకో 3-4 డేస్ క్లాస్ ఉంటే నేను ఇంకా చాలా ఇంప్రూవ్ అయ్యేవాడిని సార్. ఎందుకంటే నేటితో ముగియడంతో నాకు కొద్దిగా అంటే అంత పర్ఫెక్ట్ ఇంకా నేను నెక్స్ట్ క్లాస్ లో ఏమైనా ఉంటే ఇంకా జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే చాలా బాగుంది సార్, చాలా సూపర్ సార్. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ గంపా నాగేశ్వర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. అయితే ఇక్కడ మనకి మీరు ఏంటంటే ఒక చిన్న మనకి ఫ్లో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మీరు థ్యాంకింగ్ నోట్ ఎంత బాగా చెప్పారో అదే ఫ్లోలో మీ టాపిక్ కూడా చెప్పినట్టు ఇంకా బాగుంది. థ్యాంకింగ్ నోట్ లాస్ట్ చెప్పారు ఇద్దరు ఫైనాన్స్ గురించి, తర్వాత ఇంపాక్ట్ ఫౌండేషన్, అది చాలా వండర్ఫుల్ గా చెప్పారు. కానీ ఆ టాపిక్ వచ్చేసరికి చిన్న స్మైల్ అనేది ఇప్పుడు స్మైల్ వస్తుంది. ఇందాక టాపిక్ చెప్పినప్పుడు చాలా సీరియస్ గా చెప్పారు యూత్ కి, అది చాలా బాగా చెప్పారు. ఇక్కడ కంటెంట్ వరకు చాలా బాగుంది. సో ఈ స్మైల్ ఏదైతే ఉందో లాస్ట్ లో చెప్పినప్పుడు చాలా బాగా చెప్పారు. కంటెంట్ వచ్చేటప్పుడు అమలు ఫ్లో రాలే. సో అదొకటి చూసుకోవాలి. చిన్న స్మైల్ మోనోటనస్ వెళ్ళిపోతుంది, సింగిల్ టోన్ లో వెళ్ళిపోతుంది మోనోటనస్. అట్లా వెళ్ళకుండా ఇప్పుడు మీరు లాస్ట్ లో చెప్పారు థ్యాంకింగ్ నోట్ ఇమాం సార్ బాగా చెప్పారు, ఏబిసిడి టెక్నిక్ బాగా చెప్పారని ఈ యొక్క మాటలు ఏవైతున్నాయి అవి చాలా బాగా చెప్పారు. ఫస్ట్ టాపిక్ చెప్పినప్పుడు ఇంట్లో రాలే మళ్ళీ. అసలు అది చాలా బాగుంది. తర్వాత మీరు ఏంటంటే చిన్న మీకు కొన్ని ఉత్పదాలు ఇంకొకటి అని చెప్పి అట్లా కొన్ని వర్డ్స్ మీరు మధ్యలో యూజ్ చేస్తున్నారు, సేమ్ వర్డ్స్, రిపీటెడ్ వర్డ్స్. సో అట్లా అవి మనం కొంచెం తగ్గించుకోవాలి. అది మనకైతే కంటెంట్ గుర్తురానప్పుడు ఆ పదాలు మనకు ఆటోమేటిక్ వచ్చిస్తుంటాయి, దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఫైన్, సూపర్, చాలా వండర్ఫుల్. రైట్. ఇంకొక నెక్స్ట్ స్పీకర్, దాని తర్వాత సార్ ఒక నిమిషం సార్ మనకి కదం కృష్ణమూర్తి సార్కి 7:40 క్లాస్ ఉంది సార్ వెళ్ళిపోతారు సార్, ఎందుకంటే టైం వచ్చేసి జస్ట్ 10 minutes ఉంది సార్. 7:40కి వెళ్ళాలంటే సార్. ఓకే. నేను ఇంకొక పార్టిసిపెంట్ వింటే సార్ హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకో. నాకు తెలియదు క్లాస్ ఉందని, సారీ సార్. ఓకే రైట్ జస్ట్ ప్రొసీడ్ సార్. రైట్, ఓవర్ టు యు సార్. ఓకే థ్యాంక్ యూ అండి. ఇందాక మాట్లాడిన మన భాస్కర్ గారితోనే మనకి ఫీడ్బ్యాక్ కూడా వచ్చేసింది. మీరు ఈ సెషన్స్ అన్ని ఎట్లా చేస్తారు మన ఇమాం గారి ఆధ్వర్యంలో. భాస్కర్ గారు మీరు చక్కగా 2-3 రోజులు చూడ కాదండి, మీరే మళ్ళీ చక్కగా మాలాగా క్లాసులు తీసుకునే స్థాయికి మీరు వస్తారు. చక్కగా మీరు ఇంపాక్ట్ లో ట్రావెల్ చేయండి. మన ఇంపాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే నేర్చుకున్నది 10 మంది పంచుకోవాలి. ఇమాం గారు, మన విద్యా గారు వీళ్ళు ఎట్లాగా మీకు మీ క్లాసులు చెప్పారు, మీరు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ లో మీరు మళ్ళీ ఫెసిలిటేటర్గా వచ్చి మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని మళ్ళీ వేరే బ్యాచ్ వాళ్ళకి మీరు అందించండి. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఉండండి సార్, మీరు ఇప్పుడే వెళ్ళొద్దండి సార్, 7:40 వరకు ఉండండి సార్. ఇక్కడే 7:40కి లెఫ్ట్ కండి సార్. తర్వాత సార్ ఓకే సార్. నెక్స్ట్ సార్ నందూరు సుబ్బారావు సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎస్విఎస్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ మేడం శృతి మేడం ప్రిపేర్ అయ్యారా? మేడం ఫర్దీన్, హ్యాపీ ఈవినింగ్ సార్. Next, ladies ki chance one sir. Next, and we have one more guest today. Just now joined in charge of Nari Cell, Nalini ma'am. Hearty welcome. Nalini ma'am, hearty welcome.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ఇప్పుడు ఆ లేడీస్ ఎవరైనా మాట్లాడండి. శృతి గారు ఉన్నారు, తర్వాత స్నేహ జైస్వాల్ గారు ఉన్నారు. ఎనీవన్ రైట్. మేడం స్నేహ జైస్వాల్ మేడం మాట్లాడండి మేడం. So good evening to everyone. I am very Madam. glad to. మేడం వీడియో ఆన్ చేసుకోండి మేడం, వీడియో ఆఫ్ లో ఉంది. Okay, just one. ఓకే ప్రొసీడ్ మేడం, ప్రొసీడ్ మేడం. Good evening, all. I am very much glad that I have listened these classes. Actually, I was feeling very nervous, and this is the first time I am making a video of my own self. And I want to share on a topic of women empowerment. Like after coming out of a theaters, all the persons discuss the movie was good, the costume designer, they appreciate everyone. In the same way, the women who are working daily at their homes, their food, they look after the family, their kids, everything, but no one appreciate them. So it is inequality where the empowerment is decreasing in our nation, I feel. So the one first thing is from our family, we should appreciate a woman so that they empower. And the inequalities between the genders should be removed. Actually, I have not prepared much, sir. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, యువర్ వాల్యుబుల్ వర్డ్స్. మీరు ఇంకా కొద్దిగా బాగా ప్రిపేర్ అయితే బాగుండేది, ఎందుకంటే మనం టాపిక్ కూడా మార్నింగే ఇచ్చాము. Yes, actually, with my time, I could not prepare much, sir. So, sorry for this, but thank you so Okay, much okay, for no giving problem. this opportunity. ఓకే మేడం, ఈ Thank 10 you so days లో much, మీరు ఏమి 10 days లో మీరు ఏం నేర్చుకున్నారో చెప్పండి మేడం. మనకు 10 క్లాసెస్ జరిగాయి కదా, ఈ 10 క్లాస్ లో మీరు ఏమి నేర్చుకున్నారు, ఏమి అబ్జర్వ్ Yes, sir. చేశారు? First of all, my nervousness, sir. Actually, first, I was very nervous to speak with people. And secondly, how to speak, in how order we have to speak with a person, and in what a way we need to speak, content, and vote of thanks, welcoming of welcoming the sessions, or whatever the speech includes. I have learned very much from this session, sir. Thank you for this. Right, madam, thank you very Sneham, a few words from my side to you. So you just start practicing by looking into the mirror from the tomorrow onwards. You just practicing, just 2 minutes etla aithe meer select cheskoni maatladaro, in the same way you just select few things, you just write few things on a paper first. Just read it by looking into the mirror, and just read that paper as it is, the information in the starting stage. Okay. Later on, without seeing the paper and all, you just talk something by looking into the mirror with the gestures. We had to Swati ma'am and Raz Mohammed sir told you regarding the body language. With the body language and the modulation, ma'am sir, someone told regarding the modulation. Using this body language and modulation, just practice those things in front of the mirror for around 20 days is enough. 20 days, every day morning, just practice this for just half an hour. That is enough. Okay. Okay, you'll be more confident later on. You will be more confident. I am telling you, that is for sure. Okay. Sure, sir. Sure. Thank you, Right, sir. right. All the very best. Thank you, sir. ఓకే సార్, Next, one more lady. ఓకే సార్, లక్ష్మి మేడం, శృతి మేడం, లక్ష్మి మేడం, శృతి మేడం, విజయదుర్గ మేడం, మీరు మాట్లాడాలి మేడం. శృతి మేడం, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ క్యామ్ అండ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్.
సార్ ముందుకు రావట్లేదు సార్ వాళ్ళు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. సార్ వాళ్ళకి ఇంకా టీపీటీ కూడా అవసరం ఉంది సార్. మేడం శృతి మేడం వీడియో ఆన్ చేయండి. మేడం శృతి మేడం మాట్లాడండి. మేడం శృతి మేడం మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. మీరు ఈ 10 days ఏం నేర్చుకున్నారు? చేసుకోవడం అవ్వట్లేదా వాళ్ళకి? ఏమో అన్మ్యూట్ వస్తుంది సార్. వస్తుంది సార్. వస్తుంది సార్. మాట్లాడు మేడం శృతి మేడం మాట్లాడండి మేడం. Yes, sir. So my greetings to everyone present over here, and I'm Shruti. Today I'm here to talk about. I'm sorry, sir. Billy, shut up. Yes. మేడం ధనలక్ష్మి మేడం మీరు మాట్లాడండి మేడం. So sorry for the interruption. నో ప్రాబ్లం మేడం. క్యారీ ఆన్. My greetings to everyone present over here. Sir, I hope I'm audible. Am I? Yes madam. Audible. Okay. My name is Shruti. Today I'm here to talk about youth empowerment, and I'm gratefully acknowledge this opportunity. So it is very important to educate our youth with the correct values, and the great leaders of a country like Swami Vivekananda, Netaji, Subhash Chandra Bose, and Mahatma Gandhi have always encouraged the youth and guided them in the right path. So the youth of a society has the potential to bring about much needed changes and lead by the example for the next generation. So the youth of a country has to invest their intellectual as well as physical labor to run the wheels of economy steadily. So they should be provided with every opportunity to educate themselves on the significant past events as well as the latest developments in the world. So knowledge can be enable them to take up the most subjects of a country and resolve the existing issues which were present in our world. So it is the duty of the youth of our nation to work towards the progress of the rural and unprivileged population. Finally, the youth of a country has to be educated about the new technologies and changes taking place around the world. So this will help them to adopt a progressive mindset and be compassionate towards the work and unprivileged, and work together with them towards a bright future. Thank you, sir. Really, it's really wonderful. I think have you attended any previous sessions EPS and all? Because you are not looking No, like sir, a fresher. this- Because you are not looking like This a is the first fresher. time, I thought you had already learned something, and that's really very nice from your side. You are not looking like a fresher actually. That's what I would like to say. Oh my God, means a lot to me, sir. Sir, this is the first time I'm speaking in this classes. But you are awesome. Your things and all, everything is awesome. Right. Thank you, Definitely, sir. you just proceed with the next one, TPD. That is the next one you need to learn. Actually, this is EPS is the basic foundation. That you want it. Nothing to tell about yours because your speech says everything. So that don't miss this next EPD session. That is important for you to do more things, and your English and all. Okay, This really that's a good one. And we need Impact Foundation need like you people, because so many people wants to learn such kind of English actually, because we have few trainers who are teaching English. So if you are ready, you can facilitate that English team also if you are ready. Okay, please be in touch with us and be associated with us, and you can do more and you can learn more and you can share more with us. Okay, right. Thank you so much. Thank you, sir. So Thank much. you. Right, Imam sir. Without any late, we'll welcome our today's guest in charge of Narisel, and who is taking in charge and taking in Silver charge Jubilee. and really yes, Silver Jubilee. I know how much hard work she's doing from the past few days, and still she's doing and she's continuing the same work till John 1st. I think
I don't know how much time she's sleeping and how much time she's eating. But the work she's doing is really a great work, and I would like to welcome the in charge of Naritel and Mr. Nalli ma'am. Hearty welcome, ma'am. Thank you, sir. Namaskaram, Thank you madam. very, very Happy much. evening, madam. Happy evening, madam. Because these people are ready to introduce you, but I would like to introduce from my side. That's what I would like to say. Sir, you were So- my trainer, and I am happy. I am happy that I'm sharing space with you. For all the participants here, I have to say that we have been trained by Srinivas Sonu sir. So he was our trainer when we did our batch. So and you get inspired from people where your teachers, your trainers are also working continuously on their development. So we will also learn, like their juniors, we will also learn, because you have been continuously working in JCIs, becoming one after the other Yes, in yes. position. So I that would makes like to learn from each and every platform. So అందుకని నేర్చుకొని మనం ఇన్ని విషయాలు నేర్చుకొని షేర్ చేసుకుంటున్నా యాక్చువల్ గా. రైట్ సార్ సోమిరెడ్డి సార్ నల్లి టీచర్ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు సార్. ఐ విల్ గివ్ యూ ఛాన్స్ టు టాక్. yes. am I supposed to talk in English or Telugu? తెలుగు Telugena? Okay, okay. you can use the mixed language. 70% Telugu, 30% English. Great. First, In that. happy Right. evening everyone, and happy evening to all the guests who are sharing space. Nandaru Subbarao garu, sir, everyone, I can see a lot of people whom I already know. Happy evening andi. So EPS చేసి ఇంకొక అప్ లెవెల్ ప్రోగ్రామ్ చేశారు అంటే దట్స్ రియల్లీ గుడ్ థింగ్. అండ్ చాలా మంది ఆల్రెడీ కొంత ఈపీఎస్ చేసి దీనికి మళ్ళీ వచ్చారన్నది కనిపిస్తుంది. సో ఎక్స్ట్రా నాలెడ్జ్, ఎక్స్ట్రా స్కిల్స్ గెయిన్ చేసే ఉంటారు. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఒక్కటే ఏంటంటే, మీకు అన్ని తెలుసు, కాకపోతే నా వైపుగా నేను ఒక్కటి చెప్పదలుచుకుంది ఏంటంటే, యూ షుడ్ ఓన్ ట్రై టు ఓన్ ద థింగ్స్ దట్ యు ఆర్ డెలివరింగ్. అదొకటే నేను దట్ ప్లేస్ ద ఎక్స్ ఫ్యాక్టర్. అంటే మీరు ఆల్రెడీ ఈపీఎస్ చేశారు, ఒక కంటెంట్ ఎలా రాసుకోవాలి ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది. సో దాని నెక్స్ట్ లెవెల్ చెప్పాలి అంటే నేను చెప్పగలిగేది ఒకటే ఏంటంటే, మీరు ఏం మాట్లాడుతున్నారో దాన్ని మీరు ఓన్ చేసుకోగలగాలి. అంటే అది మీ భావజాలంగా మారగలగాలి. అప్పుడు మీరు దాన్ని చెప్పే విధానంలోను, దాని మీద మీకున్న పట్టు విషయంలోను అర్థమైపోతుంది. సో ఒక మంచి స్పీచ్ ఎవరైనా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు నేను ఒక విషయం గురించి మాట్లాడాలి, నేను నా ఫ్రెండ్ని అడిగాను అనుకోండి, మంచిగా రాసిస్తారు, నాకు కావాల్సిన మంచి స్పీచ్ రాసిచ్చేస్తారు. సో నేను ఆ మంచి స్పీచ్ ని రాసిచ్చేటప్పుడు నేను దాంట్లో అంతా వాయిస్ మాడ్యులేషన్ అన్ని ఉపయోగించి ఎంత చెప్పినా వినేవారికి అది నేను రాసుకున్న స్పీచా, వేరే వాళ్ళు నాకు రాసిన స్పీచా 2 నిమిషాలు అర్థమైపోతుంది. ఎందుకంటే మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఆ మార్పు అనేది కనిపిస్తుంది. సో క్లుప్తంగా ప్రతిదీ సంక్లిష్టంగా గొప్ప విషయాలే చెప్పాలనేం లేదు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన స్పీచ్ కానీ మన పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఎప్పుడు కూడా మన భావజాలాన్ని 10 మందితో పంచుకోవటం దగ్గర నుంచి మొదలవుతుంది. ఎప్పుడు కూడా మనం ఎన్లైట్మెంటే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ ఆల్వేస్ దట్ వీఆర్ గివింగ్ న్యూ నాలెడ్జ్ ఆర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కంటెంట్ టు అదర్ పీపుల్. అవసరం లేదు. మన భావజాలాన్ని, మన ఆలోచనల్ని 10 మందితో పంచుకోవటం దగ్గర నుంచి మనం మాట్లాడటం అనేది మొదలు పెట్టుకుంటూ ఉంటే, ఆ విషయం మీద మనకు అవగాహన పెరుగుతున్న కొద్దీ ఇతరులకి తెలియని అంశాలని, ఇతరులు చూడని కోణాలని మనం చెప్పగలిగిన స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. సో ఎప్పుడు కూడా ఇది అందరికీ తెలిసేమో, నేను ఏదో పట్టుకొచ్చేద్దాం, గూగుల్లో వెతికేద్దాం, ఇంకో పుస్తకంలో వెతికేద్దాం అని ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక మేడం ఒక్క నిమిషమే మాట్లాడారు, కానీ చాలా మంచి విషయం తీసుకున్నారు. ఆవిడ ఉమెన్ ఎంపవర్మెంట్ అని తీసుకున్నారు. సో నిజంగానే అంత వాల్యూ ఇస్తున్నామా? సినిమా గురించి కూడా చాలా మాట్లాడతాం, ఇంట్లో జరిగే పనుల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా అన్నది ఒక ప్రశ్న వేసుకుంటే, దాంట్లో ఆవిడకి సంబంధించిన ఆలోచనలు ఆవిడ చెప్పారు కదా. సో ఇది కూడా అవసరమే ఈ రోజుల్లో, అది కూడా అవసరమే. మనం ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మనం దేన్ని, ఏ విషయాన్ని ఎలా తీసుకెళ్లాలనుకుంటున్నాం, ఎలా చూపించాలనుకుంటున్నాం అని మన భావజాలాన్ని స్పష్టంగా మనం 10 మంది ముందు ప్రకటితం చేయటం కూడా అంత అవసరమైన రోజులు. కాబట్టి ఎప్పుడు కొత్త విషయాలే, కొత్తవే చెప్పాలనేం లేదు. మీ నిర్దిష్టమైన ఆలోచనలు కూడా మీరు 10 మంది ముందు పంచుకోవడానికి కూడా మన ఈ స్పీకింగ్ స్కిల్స్ అనేవి ఉపయోగపడతాయి. అది చాలా అవసరం ఈ రోజుల్లో. మీరున్న మీ ఫీల్డ్స్ లోనే చిన్న పెద్ద మార్పులు తీసుకురావటానికి కూడా ఇది చాలా ఉపయోగం అవుతుంది. సో ఓన్లీ అందుకే చెప్తాను, మీకు ఏ విషయమైనా ఎంత అర్థమైందో అంతవరకే తీసుకోండి, అంత దాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయండి. అలా చెప్తూ ఉండగా దాని నుంచి ఇంకొంచెం లోతుగా, ఇంకొంచెం వ్యాప్తిగా మీరు మాట్లాడగలిగిన స్థాయి అనేది ప్రతి వాళ్ళకి వస్తుంది. ఆ అవగాహన అనేది మెల్లగా పెంచుకోవాల్సిన అవసరం కూడా మనకుంది. అక్కడికే ఆగిపోమని చెప్పడం లేదు, బట్
అక్కడి నుంచి పెంచుకోవడానికి ముందుగా ఇది మొదటి మెట్టు అయి ఉండాలి. ఎందుకంటే కంప్లీట్ గా కొత్త నాలెడ్జ్ మనం తీసుకొని చెప్తున్నప్పుడు ఎక్కడో మనకే ఓ డౌట్ ఉంటుంది. ఇది కరెక్టా? కాదా? నిజమా? అవునా? కాదా? అన్న విషయం మన మీద మనకి ఒక డౌట్ ఉంటుంది. బట్ ఆ సబ్జెక్ట్ మనం తెలుసుకున్నప్పుడు మనం మాట్లాడే దాంట్లో మనకు ఒక పట్టు ఉంటుంది. ఎవరైనా ఇలా కాదు కదా! ఇలా అని అడిగినా కూడా కాదండి, నేను చూసిన దాన్ని బట్టి, నాకు అర్థమైన దాన్ని బట్టి, లేకపోతే నేను నేర్చుకున్న దాన్ని బట్టి ఇది నాకు అర్థమైంది అని మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. సో అదొక్కటే నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. అది నేను ఇచ్చే వాటిల్లో గాని, నేను మాట్లాడే విషయాల్లో గాని వీలైనంత నేను తెలుసుకొని మాట్లాడగలిగే ప్రయత్నం చే చేస్తాను కాబట్టి అదొకటే. దానివల్ల నాకొక అంటే ఒక క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఒకటొస్తుంది. ఇది చెప్పారంటే నిజమయ్యి ఉంటుంది. కరెక్ట్ అయ్యి ఉంటుంది. లేకపోతే ఈ కోణంలో మనం ఆలోచించలేదే, ఇందులో గూడా ఓసారి ఆలోచిద్దామా అనిపించే ఒక తత్వం రాగలిగింది అంటే అది మనం అర్థం చేసుకున్న తర్వాతనే. అదొకటే నేను మీకు చెప్పదలుచుకున్నాను. థాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థాంక్స్ ఎ లాట్. అందరూ ఆల్రెడీ మాట్లాడగలిగిన వాళ్ళే ఉన్న దాంట్లో గూడా నాకు ఒక 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చారు. థాంక్ యూ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. విన్నారు కదండి మేడం మాటలు ఎలా ఉన్నాయో, బుల్లెట్స్ లా ఉంటాయి. ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్ అది చూసి ఇంపార్టెంట్ అయినదే మాట్లాడండి అని చెప్తున్నారు మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సార్ చెప్పినట్టు మీరు 24 hours బిజీ ఇప్పుడు సిల్వర్ జూబ్లీ వలన, అయినా సరే మీరు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చారు మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. Right. Thank you so much, ma'am. Thank you so much. 25 hours. I will have next one more speech. Later on, we'll invite our great speaker and good writer, I can say, Subara sir. We'll have one more participant. Thank you so much, Nalini ma'am. Thank you so much for coming. Sir, Fardin sir. Fardin. Sir, Fardin sir. Rathod. Sir, Devadas sir, మాట్లాడతారు. Devadas sir, are you ready sir? Sir. Devadas sir, mute చేసుకోండి sir. Okay. Anyone contact me randomly. Anyone can talk. Okay sir. Sir, Devadas sir మాట్లాడండి సార్. మీకు ఈ రోజు కాన్సెప్ట్ ఇచ్చాం కదా. నెక్స్ట్ సతీష్ సార్ రెడీ ఉన్నాడు. సతీష్ రాథోడ్ సార్. Okay sir. Thank you sir. Okay sir. Devadas sir. Okay sir. Thank you very much sir. To all the trainers of Impact and also the participants of EPS participants of Impact program. It is my privilege to talk to you through this forum on youth empowerment. We all know that India has a large number of youth in our population. When compared to the rest of the countries in the world, India is the only country in which the youth are more in number when compared to old and children. So, but we are not able to utilize the potentiality of the youth available in our country. Many youth, because of poverty, are being dropped out even before they complete 10th class. Particularly in rural areas, the youth in rural areas are untapped because of the educational background and financial background of their parents. So only the youth in the cities, they are tapped and their potentiality is being utilized for the productivity purposes. So to develop our country, there is a ample need to develop youth, to promote youth, and by educating themselves, it is a duty of our government to tap the potentiality and to educate them and to see that they grow up, they get skills when during their studies, before they complete intermediate. Government should take steps to educate our youth so that when they grow up, when they become adults, they should be in a position to utilize their
talents. They should be in a position to get proper jobs, and they should be in a position to contribute for the growth of our country in any in any form. For this purpose, a government should aim to provide skill development during their studies. When they are studying intermediate or degree itself, they should be equipped with the multi skills, so that when they complete their degree, they can get jobs and they can contribute for productivity purposes. In that way, their potentiality can be utilized. See, you know that there are lot of there is a lot of unemployment in our country due to the lack of potentiality, due to lack of skills among the youth, and particularly even communication skills also. Many youth in our rural villages, they are not able to compete with the youth in the city. So that though they have they are interested to contribute, but they are not able to get opportunities because of lack of. Sir, conclude change, sir. Sir, conclude change, sir. Conclude change. Thank you, sir. So in this way, youth empowerment is very much important for our country's growth. So in this, through this forum, I would like to I request all government agencies and voluntary organizations like Impact to develop the youth of our country through various skill development programs. So this is my request that government and also voluntary organizations should take initiative to promote youth by giving them opportunities for their development. Thank you, sir. Thank you for providing me an opportunity to speak through this forum, sir. Thank you all. So with this, I conclude, sir. Yes, sir. Yes, sir. Excellent, sir. Yes, yes, yes. Good, good, good. Thank you very much. చాలా బాగా చెప్పారు సార్ దివాన్కి. Thank you very much, sir. దానికి అదేంటంటే సింగిల్ ఫ్లో, మళ్ళీ మనకి మోనోటోనస్ ఫ్లో, సింగిల్ ఫ్లో ఒకటి అవుతుంది మనకి. ఒకటి కొంచెం చిన్న ఎనర్జీ అనేది మిస్ అయింది అనిపించింది నాకు అంతే. స్పెషల్ కంటెంట్ పరంగా యు ఆర్ గుడ్ అట్ యువర్ కంటెంట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. సో చిన్న అది ఆ వాయిస్ మాడ్యులేషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ, అంటే అక్కడ బాడీ లాంగ్వేజ్ కనిపించలే, ఎమోషన్స్ కానీ ఆ వీడియోలో. అదొక్కటి కొంచెం ఇంకా ఏంటంటే క్యూరియాసిటీ పెంచుతుంది వినే వాళ్ళకి. ఆ బాడీ లాంగ్వేజ్ పోస్టర్ కానీ, తర్వాత ఆ టోన్ మాడ్యులేషన్ కానీ, దానికి ఆ రెండు జోడిస్తే చాలా బాగుంది. కంటెంట్ పరంగా యు ఆర్ వెల్ అండ్ గుడ్. ఓకే సార్. బాడీ లాంగ్వేజ్ ఐ షుడ్ లర్న్. ఉన్నవే చిన్న మాట్లాడుతున్నప్పుడే దాన్ని ఆ కండిషన్ లో పెడుతుంటే, ఇప్పుడు మాకున్నా అంటే మాకు అలవాట్లు ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్ గా హ్యాండ్స్ కానీ బాడీ కానీ అట్లా మూవ్మెంట్ అవుతూ ఉంటుంది ఈవెన్ మొత్తం అంతా. సో దట్ యూ షుడ్ మనకి ప్రాసెస్ లో వస్తుంది. బిగినర్స్ ఏంటంటే నో వన్ ఈస్ బోర్న్ యాజ్ ఎ స్పీకర్. సో వీ ఆల్సో స్టార్టెడ్ లైక్ దట్ అండ్ వీ ఆన్ ప్రాసెస్ వీ మేడ్ లైక్ దిస్. Okay. Right. Evam sir, please welcome Nandur sir. Invite చేయండి సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. నందూరు సుబ్బారావు సార్. సార్ గొప్ప రచయిత మరియు మన ఇంపాక్ట్ ప్రోగ్రామ్ లో చాలా వరకు కూడా క్రియేటర్ ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా మా విజయవాడలో మనకు ఇంపాక్ట్ కి పెద్ద అసెట్ సారు. ఈరోజు మా ఈపీఎస్ ఎండింగ్ సెషన్ కి వచ్చినందుకు మీకు శుభాభినందన తెలియజేస్తున్నాం సార్. మీరు మీ వాల్యుబుల్ వర్డ్స్ మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజం చెప్పాలంటే నన్ను మోసం చేశారు. ఇక్కడ చాలా మంది ఇంపాక్ట్ వారియర్స్ కనపడుతున్నారు. ఇది చెప్పినట్టు గురువృద్ధ బాంధవులు అనేకులు చూచుచుండా అని ఇక్కడ నాకు అందరూ తలనేరిసిపోయిన వాళ్ళు, వెంట్రుకలు ఇదైపోయిన వాళ్ళు, ఏది పాండిత్యంతో అనుభవంతో కనపడుతున్నారు. జయరాజ్ గారు ఉన్నారు, రాజ్ మహమ్మద్ గారు ఉన్నారు, జగదీష్ కుమ్మిల్ గారు ఉన్నారు, ఇక మాటూరు వీరేంజనేయులు గారి సంగతి చెప్పక్కర్లేదు, భరత్ గారు నాకు తెలిసిన వాళ్ళే, ఓంకారేశ్వర్ సంగతి చెప్పక్కర్లేదు, ఇంకా నల్లి మేడం సంగతి అయితే పక్కన పెట్టండి, శంకర్ గారు ఉన్నారు. ఇంక నేను ఎవరికి చెప్పాలి? మీరేమో కొత్తగా ఈపీఎస్ సర్టిఫికేట్ తీసుకుంటున్న వాళ్ళని
ఇంకేదో ఇన్స్పైర్ చేయడానికి పిలిచారు అన్నారని నేను కష్టపడి కోట్ వేసుకుని వచ్చా. సరే కానివ్వండి, ఏం చేద్దాం, ఒప్పుకున్న తర్వాత ఏదో ఒకటి వచ్చింది మాట్లాడాలి కదా. పైగా నళిని మేడం గారి తర్వాత మాట్లాడటం అంటే ఇట్స్ ఎ రియల్లీ బిగ్ ఛాలెంజ్. ది కోర్ ఆఫ్ ద పబ్లిక్ స్పీకింగ్. ఆవిడ చెప్పేశారు ఏమని, నీకు వచ్చింది నువ్వు నమ్మిందే చెప్పు అని. నీకు వచ్చింది నువ్వు నమ్మిందే చెప్తే ఇంకేం నేర్చుకోక్కర్లేదు, మీరు ఎక్కడైనా ఏదైనా చెప్పగలుగుతారు. ఆ ట్విస్ట్ అంతా మీకు వచ్చింది నమ్మింది చెప్పడంలోనే ఉంది. అది పెద్ద ప్రశ్న. మనకు నిజంగా మనకు వచ్చింది మనం నమ్మిందే మాట్లాడుతున్నామా లేదా అనేది. చాలా సందర్భాల్లో 90% ఆఫ్ ద టైం నిజాయితీగా ఒప్పుకుంటే మనకి తెలిసి తెలియని విషయాలు, నమ్మని విషయాలే ఎక్కువ మాట్లాడుతున్నాం. సమస్య అంతా అక్కడే వస్తుంది. కనుక మరి తెలిసి తెలియని విషయాలు, నమ్మని విషయాలని ఎదుటి వాళ్ళని నమ్మించేలాగా, కానీ ఎదుటి వాళ్ళు కనీసం ఎదుటి వాళ్ళతో తిప్పించుకోకుండా ఎట్లా చెప్పాలి, ఇది పెద్ద సమస్య. మేడం అన్నట్టు మనకు తెలిసిన విషయాలు, మనం నమ్మిన విషయాలు చెప్పడానికి అయితే ఏం ప్రిపేర్ అవ్వట్లేదు. నిజం చెప్పడానికి ప్రిపరేషన్ ఎందుకండి, అబద్ధాలు ఆడటానికి అయితే బోర్డు ప్రిపేర్ అవ్వాలి వెనక ముందు కదా. మనం ఏంటి హై స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళి అలా చదవాలి, బుద్ధిగా ఉండాలని చెప్తాం. చిన్నప్పుడు మనం ఎన్ని ఎదవాషాలు వేసామో మనకు తెలుసు. అట్లా ఉంటుంది కదా, మనం అన్ని బోర్డు గోల్స్ పెట్టుకోవాలి, జీవితంలో ఆత్మవిశ్వాసంతో ఉండాలి అని మన కింద గడగడ వణుకుతూ ఉంటుంది పోడియం కింద కాళ్ళు. మనం ఆత్మవిశ్వాసంతో ఉండాలని పిల్లలకి చెప్తూ ఉంటాం. ఇది కదా సమస్య. సో హౌ టు డూ ఇట్, అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. సో మేము ఆల్రెడీ ఆ ఛాలెంజ్ ని ఫేస్ చేస్తూ ఉన్నాం కనుక ఏదో మా అనుభవాలు మీతో పంచుకునేందుకు మమ్మల్ని శ్రీనివాస్ గారు పిలిచారు. అంటే దానికి మనకేదో సామెత ఉంది, ఏమనంటే దీర్ఘరోగి అర్ధవైద్యహాన్, దట్ ఈస్ ది క్వాలిఫికేషన్. సో వీఆర్ టాకింగ్ బిఫోర్ యూ. అంటే ఆల్రెడీ వీ వెంట్ త్రూ ద పాత్ ఇన్ విచ్ యు ఆర్ స్టార్టెడ్ టు ట్రావెల్ నౌ. ఒకటండి, నన్ను ఆల్రెడీ నాకేదో మీకు నా చేతిలో పెద్ద కలం పెట్టారు, నేను ఏదో పెద్ద రైటర్ని అని కదా. కనుక ఐ వాంట్ టు సే one word, or reading makes a known man, writing makes a perfect man, conversation makes a ready man. Reading makes a known man, writing makes a perfect man, conversation makes a ready man. ఇది ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాను నేను, ఈపీఎస్ కన్నా ముందు. సో మీకు ఏ విషయం మీద పట్టు రావాలి అంటే మీరు బాగా చదవాలి. ఎంత ఎక్కువ చదివితే అంత మీకు ఇది. ఇవాళ యూట్యూబ్ వీడియోలు చూస్తున్నాం కానీ ఐ డోంట్ సజెస్ట్ యూట్యూబ్ వీడియోస్, ఐ సజెస్ట్ ఓన్లీ రీడింగ్. బికాస్ రీడింగ్ లో అయితే మీకు తెలిసింది అర్థమయ్యి డైజెస్ట్ అయిన తర్వాత లైన్ లోకి వెళ్ళగలుగుతారు. ఒక లైన్ చదివిన తర్వాత అది అర్థమయ్యి డైజెస్ట్ అయిన తర్వాత లైన్ లోకి వెళ్ళగలుగుతారు. లేదు 2-3 లైన్లు అర్థం కాలేదనుకోండి, ఆ పుస్తకం పక్కన పెట్టేస్తారు. లేదు చచ్చినట్టు మనం డిక్షనరీ చూసి దాని అర్థం తెలుసుకుని దాని గురించి ఆలోచించి తర్వాత పారాగ్రాఫ్కి వెళ్ళాలి. అదే యూట్యూబ్ అనుకోండి, వాళ్ళు చెప్పింది అర్థమైనా అర్థం కాకపోయినా, మనం వినకపోయినా పక్కన మనం ఎవరితో మాట్లాడుతున్నా ఆ వీడియో చెల్తాయి, మనం విన్నట్టుగా ఫీల్ అయిపోతుంటాం. సో నిజంగా మీకు ఏదైనా విషయం సబ్జెక్ట్ బుర్రకెక్కాలి, మనసుకెక్కాలి అంటే రీడింగ్ ఈస్ ది బెస్ట్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఐ కెన్ సే. అండ్ ది అదర్ థింగ్, రైటింగ్ మేక్స్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్. వెన్ యు ఆర్ ఇది మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే మనం ఆలోచించి ఆలోచిస్తామా, దానికి చాలా కథ ఉంటుంది. మీరు కానీ ఖచ్చితంగా మాట్లాడాలి అంటే మీరు మాట్లాడేది మనకి ఫస్ట్ ఏమని చెప్తాము, ఏం మాట్లాడుతున్నాం ఎంత ముఖ్యమో, ఏ వరుసలో మాట్లాడుతున్నాం అనేది అంత ముఖ్యం. కొన్ని వాక్యాలు ముందు వెనక తేడా రావటం వల్ల అర్థాలు మారిపోతాయి, అంతరార్థాలు మారిపోతాయి, తాత్పర్యాలు మారిపోతాయి. సో మీకు ఆ వరుస మీద ఏ క్రమంలో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ పదం వాడితే ఏం తేడా వస్తుంది, దీని మీద పట్టు రావాలంటే ఐ సజెస్ట్ యూ టు రైట్ అట్లీస్ట్ దేని తర్వాత ఏదని. రాస్తే ఏమవుతుందంటే మీరు వెనక్కి తిరిగి చూసుకునేందుకు ఉంటుంది. అనుకుంటాం మనం ఏమైనా ఆడియో రికార్డ్ చేసుకుంటే, వీడియో రికార్డ్ చేసుకుంటే కూడా వెనక్కి తిరిగి చూసేందుకు ఉంటుంది అని. సో వెన్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు రివ్యూ what you have taught, what you have spoken, మీరు నిజంగా సీరియస్ గా వీడియో పెట్టుకుని సెకండ్ బై సెకండ్, మినిట్ బై మినిట్ వెనక్కి తిరిగి చూసుకోగలిగితే బెటరే. నేను ఐ అగ్రీ విత్ దట్, నేను దాన్ని ఖండించటం లేదు. కానీ అదే రాసుకున్నప్పుడు రివ్యూ చేసుకోవడం ఇంకా ఈజీ అవుతుంది, తేలిక అవుతుంది. అంటే ఇఫ్ యూ వాంట్ టు బి ప్రొఫెషనల్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ ఏదన్నా దాని ఏమంటారు బుల్లెట్ దిగిందా అన్నట్టుగా మాట్లాడాలి, తక్కువ టైంలో మాట్లాడాలి అంటే మీరు ముందు రాసుకుని ప్రిపేర్ అవ్వండి. అయితే రాసుకునేటప్పుడు మాట్లాడే భాషలో రాసుకోండి.
మాట్లాడే భాషకి పుస్తకంలో ఉన్న భాషకి తేడా ఉంటుంది. డోంట్ కాపీ ద సెంటెన్సెస్ ఫ్రమ్ ద బుక్. మాట్లాడే భాషలో రాసుకోండి. మీకు మాట్లాడే భాష తెలియాలంటే మీరు ఆల్ ఇండియా రేడియో వినాలి, ఏదర్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ తెలుగు. న్యూస్ ఛానల్స్ లో, వీడియో ఛానల్స్ లో మంచి ఇది రావట్లేదు. అండ్ ఫైనల్లీ కన్వర్సేషన్ మేక్స్ ఏ రెడీ మ్యాన్ అనే మాటకి అర్థం ఏంటంటే మనకి కన్వర్సేషన్ అంటే సంభాషణ. ఇక్కడ మనం వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ పబ్లిక్ స్పీకింగ్, కన్వర్సేషన్ అనే దాని బదులు మనం ఏమని చెప్పాలి, ప్రాక్టీస్. అవకాశం ఉన్నప్పుడల్లా, ఇప్పుడు మమ్మల్ని పిలిచారు 1 minute 2 minute ఛాన్స్ ఉన్నప్పుడల్లా మాట్లాడటం, లేదు ఈ సబ్జెక్ట్ మీద నాకు అవకాశం వస్తే నేను ఎట్లా మాట్లాడతాను అని మీరు ప్రిపేర్ అవ్వటం. దాన్ని కన్వర్సేషన్ బదులు ఇక్కడ ప్రాక్టీస్ అని పెట్టుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు పబ్లిక్ స్పీకింగ్ యూ టేక్ ఇట్ యాజ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ యూ ఏ రెడీ మ్యాన్. అప్పుడు కొంత ప్రాక్టీస్ చేస్తే, సో ఈ ప్రాక్టీస్ చేయడానికి ఎవరో మిమ్మల్ని పిలిచారు అనుకుని ఇందాక సార్ చెప్పారు కదా, శ్రీనివాసరావు సార్ చెప్పారు, మీకు వచ్చిన టాపిక్ మీద మీరు మాట్లాడటం, ఏదో ఒక మీరు ఎంచుకున్న టాపిక్ మీద మాట్లాడటం అనేది మొదలు పెట్టండి. సో మాట్లాడే ముందు రాసుకోవటం, మీరు జనరల్ గా డిఫరెంట్ టాపిక్స్ చదవటం, మీకంటూ ఒక స్టాండర్డ్, ఒక దాని పేరేమంటాం, ఆ టాపిక్ పేరు చెప్పంగానే మీరే గుర్తు రావాలి. మీ బ్రాండ్ గా ఒక టాపిక్ ప్రిపేర్ అవ్వటం, ఇవన్నీ మీరు ఈ లైన్ లో కొనసాగాలనుకుంటే, ఇంకా పేరు తెచ్చుకోవాలనుకుంటే, మీ అమ్మా నాన్నల పేరు పెట్టిన పేరు కాకుండా మీరు కూడా పెద్ద ట్రైనర్ అన్న, స్పీకర్ అన్న పేరు తెచ్చుకోవాలనుకుంటే, ఇవన్నీ అవసరమైన విషయాలు. అవేం అక్కర్లేదు అంటారు, బానే ఉంది. ఇవాళ ఇందాక ఫస్ట్ నేను ఓపెనింగ్ చేయగానే మేడం ఎవరు ఎంపవర్మెంట్ అని చెప్పారు. యాక్చువల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు. వెన్ యు ఆర్ రెడీ టు స్పీక్ బిఫోర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ విత్ ఏ మైక్ ఇన్ యువర్ హ్యాండ్, యు ఆర్ ఎంపవర్డ్. మీకు మిగిలిన వాళ్ళ మీద కెపాసిటీ వచ్చింది అనమాట. మీరు మాట్లాడుతున్నప్పుడు 20 మంది 30 మందిని కూర్చోబెట్టి 10 నిమిషాలు 2 నిమిషాలు అయినా సరే వాళ్ళు వినేలాగా మీరు మాట్లాడగలుగుతున్నారంటే మీ చేతిలో ఒక ఆయుధం ఉన్నది. మీ దగ్గర ఉన్నటువంటి వాయిస్ మీ ఆయుధంగా మారింది. ఆ ఆయుధాన్ని మీరు సద్వినియోగం చేస్తున్నారా, ఎలా ఉపయోగిస్తున్నారు? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏ లక్ష్యం కోసం ఉపయోగిస్తున్నారు? ఇందాక నళిని మేడం చెప్పారు, ఇది మీరు చూసుకోవాలి. మీరు ఏదో చేయక్కర్లేదు, కానీ మీ ఇంట్లో మీ పిల్లల్ని కన్విన్స్ చేయడానికి, మీ ఆఫీస్ లో మీ కొలీగ్స్ ని కన్విన్స్ చేయడానికి, లేదు మీ కాలనీలో వినాయక చవితి పందిరి వేయటానికో, లేకపోతే ఏదైనా ఒక మంచి పని చేయడానికి, ఒక చెడ్డ పని అడ్డుకునే దానికి ఇది ఉపయోగపడుతుంది. పబ్లిక్ స్పీకింగ్ లో మీకు వచ్చినటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, పబ్లిక్ స్పీకింగ్ లో మీరు నేర్చుకున్నటువంటి ఇవి కానీ. సో నౌ యు ఆర్ ఎంపవర్డ్ టు కన్విన్స్ ద పీపుల్. డోంట్ ఫర్గెట్ దిట్, ప్రాక్టీస్ ఇట్, సో దట్ you can live a better life and a happy life and an empowered life. Thank you for giving me this opportunity to share my thoughts with you. Thank you Sonu sir, thank you Nalini madam, and thank you everyone. Thank you sir, thank you. Warm welcome to this session sir, Nandu Subbarao sir. I think so you are a walking library. Yes, మీరు చెప్పినట్టు సార్, నచ్చింది చెప్పడం, వచ్చింది చెప్పడం రెండు జరిగిపోయింది మాకు ఈ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మా ఈపీఎస్ పార్టిసిపెంట్స్ కోసం కేటాయించి మీ విలువైన స్పీచ్ ఇచ్చినందుకు మా ఈపీఎస్ బ్యాచ్ తరఫున మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ శ్రీనివాస్ సార్, సార్ జయరాజ్ సార్, సార్ జయరాజ్ సార్. ఓకే సార్, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీనివాస్ సార్ కి ఏదో ఫోన్ వచ్చినట్టుంది. యా సార్ జయరాజ్ సార్, ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా ఎవరు ఎలా మాట్లాడారు అనేది. ఇంపాక్ట్ ఫౌండేషన్ లో వక్తలు అంటే మీ ద్వారా, అంటే ఇప్పుడు మీరు ఏం నేర్చుకుంటున్నారో దానిని మాత్రమే ప్రారంభంగా తీసుకొని ఇంపాక్ట్ లో సర్టిఫైడ్ ట్రైనర్లు అయ్యి ఇవాళ ఎలా మాట్లాడారో మీరు చూశారు. ఒక్కొక్కరు ఇంట్రడక్షన్ చూడండి. ముందుగా మాట్లాడిన కడెం కృష్ణమూర్తి గారు కానివ్వండి, తర్వాత మాట్లాడిన నళిని మేడం గారు కానివ్వండి, ఇప్పుడు ఇంతకుముందు మీరు విన్న సుబ్బారావు గారు మీ స్పీచ్ కానండి. స్టార్టింగ్ చూసారా, సుబ్బారావు ఎలా స్టార్ట్ చేశారో చూసారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో. ఎందుకనంటే మీరు అందులో అనుభవం ఉన్నప్పుడు, అందులో మీరు అనుభవం గణించినప్పుడు, లేదా అధికంగా ప్రాక్టీస్ చేసినప్పుడు మరి చూడండి, అక్కడ చూస్తూనే ఎవరు ఎలా మాట్లాడుతున్నారని గమనించుకుంటూ ఎలా డిఫరెంట్ వేలో మాట్లాడాలని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో మాట్లాడారు. మాట్లాడినంత విషయం ఒక్కటే, కానీ ఎవరి స్టైల్ వాళ్ళది. పరిచయం ఎలా చేసుకున్నారు, మమ్మల్ని అందరూ తెలుసు.
అంటే నేను వచ్చాను వీళ్ళందరికీ నేను విషయం చెప్పాలి అని ఆలోచన ఉండి ఒక డిఫరెంట్ వేలో చెప్పారు. నడి సముద్రంలో సంజయ్ వాళ్ళ కూర్చొని నండూరు సుబ్బారావు గారు చక్కటి హావభావాలతో మనకి మరి ఎంత అంటే ఈపీఎస్ కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, వీళ్ళని ఎలా సమన్వయం చేసి చెప్పాలి అని ఆలోచించి హాయిగా ఒక పడవ ప్రయాణాలు అక్కడ వెనక పడవ ప్రయాణాలు చేసుకుంటూ మమ్మల్ని వల్లాడించారు. నండూరు సుబ్బారావు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మీ యొక్క అమూల్యమైన సమయానికి. అలాగనే మీకు తెలుసు మన కోఆర్డినేటర్ గారు శ్రీ శ్రీనివాస్ సోన్ గారు, మీరు చూస్తూనే ఉంటారు, మీరు చూడలేదు కానీ మీరు గమనించట్లేదు కానీ ప్రతి సెషన్కి సార్ అటెండ్ అవుతున్నారు, మీరు చూస్తున్నారో లేదో. ఈజ్ లిసనింగ్ ఎవ్రీవన్. మీరు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారు, మీ ఎలా హావభావాలు చేస్తున్నారో చూస్తున్నారు, అలాగే క్లాస్ మేము ఎలా చెప్తున్నా కూడా గమనిస్తూ ఉన్నారు సార్. సో అంతటి మరి అనుభవం కలిగిన వ్యక్తులు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉన్నారు. మీరు కూడా సాధించవచ్చు అలాంటివి. మీరు కూడా ఆ సాధనలో మీరు కూడా మాలాగా భాగస్వాములు కావచ్చు. దీనికి ఇంకొక విషయం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈపీఎస్ కోర్స్ తర్వాత మీరు అయిపోయిన తర్వాత వెంటనే మరొక కోర్సు ఉంది 199 ఇదే సేమ్ దాని 199 మరొక కోర్సు ఉంది, టీపీడీ కోర్స్ అంటారు, టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్. మీరు ఆ కోర్సు వింటేనండి, ఆ కోర్సు కనుక వింటే అది 11 రోజులు 11 స్పీకర్లు ఉంటారు. మీరు ఆ కోర్సు వింటేనండి ఇంపాక్ట్ ఫౌండేషన్ వదిలిపెట్టరండి, అంత బాగుంటది. ఇప్పటిదాకా మీరు పబ్లిక్ లో ఎలా మాట్లాడాలో తెలుసుకుంటారు. రేపు నుంచి నేర్చుకోపోయి మీరు ఆ కోర్సుకి మీరు ఏం నేర్చుకుంటారంటే మీ జీవితాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసుకుంటారండి. మీకు తెలుసా అండి, మానవ సంబంధాలు అనేది ఒక టాపిక్ ఉందండి. ఆ టాపిక్ ని 11 రోజులు దాదాపుగా సుబ్బారావు 2 రోజులు చెప్పారండి. అది 11 days అండి. 11 days. 11 days చెప్పారండి. ఎంత మధురం అంటే అది. నేను అన్ఫార్చునేట్ నాకు లేకుండా పోయింది అవకాశము. నేను వేరే సార్తో నేను చేయలేకపోయాను. కానీ ఎంత బాగుంటుందంటే అది ఒక టాపిక్ ఉంటుందండి పర్సనల్ డెవలప్మెంట్ లో. అసలు ఎవరితో మనం ఎలాంటి సంబంధాలు గడపాలి, ఎవరితో మనం ఎలా మాట్లాడాలి, మన శత్రువు ఎవరు, మన మిత్రులు ఎవరు, శత్రువులు మనం ఎలా ఉపయోగించుకోవాలి, మిత్రులు ఎలా దగ్గర తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఈ 11 రోజుల కోర్సులో మీకు నేర్పిస్తారండి. దానిచేత చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు మళ్ళీ ఈ అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేస్తూనే మీరు దయచేసి ఎవరికైతే మళ్ళా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు 199 మళ్ళీ చేసుకోండి. మళ్ళీ ఒక 11 రోజులు మీరు ఇందులో ట్రావెల్ చేయండి. మీరు మాతో 21 days ట్రావెల్ చేసిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత మీరు ఉంటుంది అప్పుడు చెప్పండి ఎలా ఉందండి ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ట్రైనింగ్. కేవలం 199. ఎందుకంటే నెగ్లిజిబుల్ అంటే మీకు తెలుసా అండి, జూమ్ ఖర్చులకు రావండి ఆ డబ్బులు, జూమ్ ఖర్చులకు రావా డబ్బులు. బట్ ఇంపాక్ట్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం వేరు. సమాజాన్ని ఎన్లైటన్ చేయాలన్న ఆలోచన ఇంపాక్ట్ ఫౌండేషన్ది. ఇప్పుడు ఎవరైనా మాట్లాడిన వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడిన వాళ్ళు కానీ ఇప్పుడు మన కోఆర్డినేటర్లు కానీ మేము కానీ ఎవరు మాట్లాడాలి, అందరికీ అన్ని రకాలైన బిజినెస్లు ఉన్నాయండి. అంటే మాకు వెనకాల మాకు కావాల్సినంత ఉందండి. అంటే మేము సంపాదించుకుంటున్నాం, మేము చేసుకోగలుగుతున్నాం. కానీ ఎంతో కొంత సమయాన్ని సమాజానికి ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అలాగనే మీ అందరు కూడా ఈ స్వామిని భాగస్వాములు అవుతారని మరి మాట్లాడుతున్నారు. మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ శ్రీనివాస్ సోన్ గారు ప్రత్యేకంగా సార్ నేను ఉంటున్నాను, క్లాస్ లో ఉంటున్నాను, బట్ ఏంటంటే యాక్టివ్ గా ఇదో పని ఉంటే మనం పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రమ్ ద పాస్ట్ 4 బ్యాచెస్ మనకి ఇట్లా మనకి ఆన్లైన్ లో ఇలా క్లాసెస్ అవుతున్నాయి, మనకి లింక్ వస్తుంది, మేము జాయిన్ అవుతున్నాం, మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్ రోజు చేసుకుంటున్నా అంటే దానికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అండ్ మనకి వెనకతల నుండి మనకి సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు అంటే మనకి జయరాజ్ గారు. ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ ఇలా నడుస్తుంది, టైం కి మూవ్ అవుతుంది అంటే హౌ మచ్ సపోర్టింగ్ ఐ నో. మీరు ఆ రోజు ట్రైనర్ ఎవరు, మెంటర్ ఎవరు, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడడం, టైంకి వస్తున్నారా, టైంకి వెళ్తున్నారా, ఎలా అవుతుంది సెషన్, వాళ్ళు చెప్తున్న ప్రాసెస్ లో ఈవెన్ ఆ రోజు నేను డైలీ ప్రతి ట్రైనర్ అబ్జర్వ్ చేస్తుంటాను, పార్టిసిపేట్ అబ్జర్వ్ చేస్తున్నాను. ఒకవేళ నా ఆబ్సెన్స్ లో హీఈస్ టేకింగ్ మై రోల్ అండ్ నాకు చెప్తున్న సెషన్ ఇలా అయింది అండ్ ఈస్ టెలింగ్ ఫీడ్బ్యాక్ ఎవ్రీ డే. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ యాక్చువల్లీ. ఎందుకంటే మీరు వచ్చారు, అమౌంట్ పెట్టారు, నేర్చుకొని వెళ్ళిపోకుండా. సో ద టేక్ హోమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేను అంత ఈజీగా విడిచిపెట్టాను ఎవరిని యాక్చువల్ గా.
సో మిమ్మల్ని కూడా విడిచిపెట్టేది అయితే అస్సలు లేదు. డెఫినెట్ గా మీరు ఇంకా 11 days ఏదైతే టీపీడీ ప్రోగ్రామ్ ఉందో జస్ట్ గో విత్ ఇట్, జస్ట్ ఎంజాయ్ ఇట్ లైక్ ఎనీథింగ్. జస్ట్ డైలీ మన స్పెండ్ టైమ్ లో ఒక 1 hour మన నాలెడ్జ్ పెంచుకోవడానికి ఉపయోగపడుతున్నా అనుకోండి. దీని రిజల్ట్ మీకు ఆఫ్టర్ 1 year కానీ 1 month కానీ లేకపోతే 3 years తర్వాత డెఫినెట్ గా కనిపిస్తుంది. దట్ ఈస్ ఫర్ షూర్. సో ఐ వుడ్ లైక్, ఇంకా మనకు పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఒక్కొక్క నిమిషం పార్టిసిపెంట్స్ మాట్లాడిన తర్వాత మనకు మెంటర్స్ నెక్స్ట్ వాళ్ళు 30 seconds 1 minute వాళ్ళు కూడా 1 by 1 మాట్లాడతారు. ఐ విల్ కాల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బికాస్ ఐ నో హౌ మచ్ హార్డ్ వర్క్ దే హావ్ డన్. ఇంకొక పర్సన్ గురించి కూడా చెప్తాను. బిఫోర్ ద పార్టిసిపెంట్, ఒక పార్టిసిపెంట్ ఎవరైనా ర్యాండమ్ వచ్చి మాట్లాడాలి, ఎందుకంటే మన టైం కూడా అవుతుంది కాబట్టి. సో ఒక పార్టిసిపెంట్ ఎవరైనా మాట్లాడండి, ఎవరైనా ఆన్ ద టాపిక్ అబౌట్ ఇంపాక్ట్ ఎనీథింగ్. రైట్, లెట్ దెమ్ టాక్. వాళ్ళ ముందుకు రావాలి. ఇంత కాన్ఫిడెన్స్ మనం ఇచ్చాం, ఎనర్జీని, దాన్ని తీసుకుని వాళ్ళు ఇంకా ముందుకు రావాలి ఇప్పుడు కూడా. ఇంకా ఓకే, ఛాన్స్ ఎవరు తీసుకుంటున్నారు? సతీష్ రాథోడ్ సార్ ముందుకు వచ్చారు. సార్ సతీష్ రాథోడ్. రైట్, దట్ ఈస్ వాట్ వీ వాంట్. ఎస్, మాట్లాడండి సార్. స్పాట్లైట్ రిమూవ్ చేయండి సార్. ఓకే ఓకే Sir, happy evening to one and all, our great speakers and trainers and mentors and all. Today I like to tell some topic about the money can't buy everything. Just a 2 lines చెప్పేసి, actually today I learned a lot from this session, sir. EPS from EPS. అంటే ప్రాక్టీస్ మేక్స్ యూ రెడీ మ్యాన్ అని ఇంతకుముందు అన్నారు కదా. యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ డైలీ ప్రాక్టీస్ ఫర్ దిస్ ఈపీఎస్ సెషన్. యాక్చువల్ డైలీ యాక్చువల్ టాపిక్ ఏందో నాకు ఏం తెలియదు యాక్చువల్ టుడే, బట్ ఐఎమ్ డైలీ లెర్నింగ్ లాట్ ఫ్రమ్ దిస్ సెషన్. ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్లీ టు లెర్న్ ఫ్రమ్ దిస్ ఆల్ గ్రేట్ మెంటర్స్ సార్, స్పీకర్స్ అండ్ ఆల్. చాలా బాగా చెప్తున్నారు డైలీ. ఐఎమ్ లిజనింగ్ వెరీ వెల్ సార్. Today actually this is that's all I want to tell you, sir. Thanks for Right, all the thank you. Very well, thank you, sir. Thank you. Okay, sir. Thank you so much, Satish. We have our one of our coordinator Shyam Rathod. So he's also Sir. like చాలా మంచి స్పీకర్ మనకు కూడా ఉన్నారు. Sir. Right, anyone next? Anyone ready? Yes, sir. Somreddy sir. సోమిరెడ్డి సార్ మాట్లాడారు. అవును, ఇందాక ఏదో మాట్లాడదాం అని చెప్పేసి అన్నారు. టైం దగ్గరికి వస్తుంది, అందుకోసం నేనేం మాట్లాడట్లేదు. జస్ట్ అదేదో చెప్దాం అనుకున్న పాయింట్ వచ్చినప్పుడు ఆ పాయింట్ చెప్దాం అనుకున్నా కానీ అట్లా పాయింట్. ఓకే, నో ప్రాబ్లం. ఎస్. సో యాక్చువల్ గా ఈ రోజు నేను ఎందుకంటే నేను ప్రతిసారి నీకు ఫైనల్ వచ్చేసరికి కోఆర్డినేటర్ తో టాక్ అనగానే నేను లాస్ట్ 10 minutes వచ్చి మాట్లాడేవాడు ప్రతిసారి ఈపీఎస్ లో యాక్చువల్ గా. బట్ ఈసారి ఏంటంటే ఫ్రమ్ ద పాస్ట్ 10 days మా మెంటర్స్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారో నాకు తెలుసు. సో ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ రికగ్నైజేషన్ అనేది వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనతో యాక్చువల్ గా నేను మాట్లాడుతున్నా. వాళ్ళని ఒక కాసేపు అలా 1 by 1 వాళ్ళని గెస్ట్ కింద నేను ఇన్వైట్ చేస్తున్నా ఈ రోజు యాక్చువల్లీ, బికాస్ ఐ నో హౌ మచ్ హార్డ్ వర్క్ దే హావ్ డన్. సో ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ద నెక్స్ట్ పర్సన్, మిస్టర్ ఖలేబ్. ఇక్కడ స్టార్టింగ్ నుంచి మీకు డైలీ పోస్టర్స్ వస్తున్నాయి, మీరు చూసారు లేదు? ఆ పోస్టర్ మేకింగ్ కానీ, సో ఆ మెసేజ్ కానీ టైం కి ఎగ్జాక్ట్ టైం కి సెట్ చేస్తూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ హౌ హీఈస్ ఆర్గనైజింగ్, లుక్ అట్ హిమ్. సో సచ్ ఏ హార్డ్ వర్క్ హీఈస్ డూయింగ్. అండ్ యాజ్ ఎ లెక్చరర్ ఫ్రమ్ ఎ కాలేజ్, విత్ ఆ లెక్చరర్ లో ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఎడ్యుకేషన్ కాలేజ్ లో, అవన్నీ చూసుకున్నది సాయంత్రం మన కోసం టైం స్పెండ్ చేసుకొని ఇవి తయారు చేసుకొని పోస్టర్ తయారు చేసుకొని పెడుతూ హీఈస్ మెయింటైనింగ్ ఆల్ దిస్ థింగ్స్. Khalid sir, for 30 seconds to 1 minute. Now it's your time. Thank you very much, sir. It's such a great honor. Happy evening andariki. So na peru Khalid. Sir cheppinattuga posters ani. ఈ పోస్టర్స్ ఇది వరకు చేసే నాలెడ్జ్ కానీ నాకు లేకుండింది. ఐ లెర్న్ ఇట్ త్రూ ఇంపాక్ట్. సంతోషంగా గర్వంగా చెప్పగలను, ఐ లెర్న్ ఇట్ త్రూ ఇంపాక్ట్. ఇంపాక్ట్ లో అది కూడా నేను ఈపీఎస్ కంప్లీట్ చేసి టీపీడీ కంప్లీట్ చేసిన తర్వాత ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ లో నేను నేర్చుకున్నాను పోస్టర్ మేకింగ్ గురించి. సో
I humbly recommend you all, request you all to go for this. EPS మీరు కంప్లీట్ చేయడం చాలా సంతోషం. నెక్స్ట్ టీపీడీ మీరు కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ లెవెల్ కూడా ఉంది, ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్, దాంట్లో కూడా మీరు రావాలి. మీ యొక్క అవసరత మనకు సమాజానికి, మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా సమాజానికి ఎంతో ఉంది అనే విషయాన్ని గుర్తించి ఐఎమ్ ష్యూర్ మీరు ఇంకా నేర్చుకుంటారు. ఇంపాక్ట్ తో మన అనుబంధం అనేది ఇంకా కొనసాగుద్ది అని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ టైం and for the opportunity I got to our impact. Okay, right. Ganesh Babu sir, few words from your side. Thank you sir, thank you Sonu sir. Voice clear sir? My voice clear? Yes, it's clear. Yes sir. EPS అనేది ఏంటంటే తొలిమెట్ అండి. మీరు ఫస్ట్ తొలిమెట్లోనే స్టార్ట్ చేశారు. నెక్స్ట్ టీపీడీ ఉందండి, టీపీడీ కూడా కంప్లీట్ చేయండి. ప్రతి ఒక్కరు ఫ్రెండ్ టీపీడీ కూడా నేర్చుకోండి. తర్వాత మన ట్రైన్ రావడానికి కూడా అవకాశం ఉందండి. మీరు ఈ 3 కనుక కోర్సులు కంప్లీట్ చేస్తే మనం కూడా ఒక సోను సార్ లాగో, లేకపోతే సుబ్బారావు సార్ లాగానో, లేకపోతే ఒక కృష్ణమూర్తి సార్ లాగానో, ఒక నల్లి మేడం లాగానో మీరు అందరూ అవడానికి అవకాశం ఉందండి. చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా మీ పిల్లలకు కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సమాజానికి కూడా ఎంతో కొంత సేవ అనేది చేయడానికి అవకాశం ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడ దాకా ఆపేయొద్దండి, కంటిన్యూ అవ్వండి. కంటిన్యూ టీపీలో కోర్సులో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ అలాగే ట్రైన్ ద ట్రైన్ ప్రోగ్రామ్ కూడా అటెండ్ కాండి. అందరూ అటెండ్ అయితే మంచి లక్షణాలు మన సమాజానికి ఎంత కొంత ఉపయోగపడతామండి. ఎంత కొంత మన భక్తి కొంత సాయం చేయగలుగుతాం సమాజానికి. మంచి ట్రైన్లో అవుతాం. సోను సార్, కంగ్రాచులేషన్ సార్. JCA వైస్ ప్రెసిడెంట్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. Thank you so much. Thank you so much. Right. So anyone from the participants నుంచి ఒక్కరు నాతో మాట్లాడాలి. పార్టిసిపెంట్ నుంచి ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళు కాకుండా మాట్లాడలేని వాళ్ళు, కొత్త వాళ్ళు పార్టిసిపెంట్స్. సార్ సారీ ఫర్ ద ఇంటరప్షన్ సార్, జస్ట్ 1 సెకండ్ సార్. సార్ ఇక్కడ ఒక లింక్ మన లింక్ చాట్ బాక్స్ లో టీపీడీది చేయడం జరిగింది సార్. లింక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లింక్ లో జాయిన్ అయ్యి ఎవరి ద్వారా అయితే వచ్చారో వాళ్ళకి 199 పే చేయమండి సార్. మనము ఎప్పుడు స్టార్ట్ చేసేది గ్రూప్ లో తెలియజేస్తాం సార్. ఇప్పుడు లింక్ షేర్ చేస్తాం చాట్ బాక్స్ లో. Actually tomorrow we have the trainers meeting. Next 2 days మనకి trainers meeting ఉంది. on a few things we are going to train. Impressive English గురించి, తర్వాత few things I learned from the Bangalore training program. కొన్ని ఎడిషన్స్ మన ట్రైనర్స్ వరకు I would like to share and interact with you all. Okay, మనకి ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు మనం లాస్ట్ మన ట్రైన్ JCA లెర్నింగ్స్ లో మనం EPS లో కొన్ని మనం నేర్చుకున్న ట్రైనింగ్. సో ఇప్పుడు మనం ఇంకా టీపీడీకి నెక్స్ట్ లెవెల్ మనము కొన్ని అప్డేట్స్ డిస్కస్ చేసుకుందాం. ప్రతి ట్రైనర్ రావాలి రేపు మాత్రం. ఓకే, I would like to invite the core member and core team leader. He's a great psychologist from Impact Foundation and is like daily కనీసం ఒక 2 స్కూల్లో ఇతను ట్రైనింగ్ అనేది నడుస్తుంటది ఎంటైర్ తెలంగాణలో. ఈజ్ యూజ్డ్ టు రోమ్ ది ఎంటైర్ తెలంగాణ ఎవ్రీ డే. I would like to invite SVS గారు, శ్రీనివాస్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ నేను ప్రయాణంలో ఉన్నాను సార్, మాట్లాడలేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ చెప్పా. ఇప్పుడు ఆల్వేస్ కంటిన్యూస్ రోమింగ్, డైలీ 2 schools లో తప్పకుండా ఒక సెషన్ ఉంటుంది. సో దట్ మస్ట్ బేసిక్ ఈజీ. సో ఈజీ. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్స్ ఎవరైనా మాట్లాడతారా? విల్ గో ఫర్ ద మెంటర్స్. రైట్, నీరజ గారు, are you ready? కవిత గారు, ఓంకారేశ్వర్. Yes sir. Sir, 1 by 1, just 30 seconds, 1 by 1, you just. Good evening everyone. A wonderful evening. Thank you గురువులందరికీ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. సో మేము పబ్లిక్ స్పీకింగ్ లో మా ఉద్దేశం ఒకటే అండి, మాట్లాడడం అందరికీ వచ్చు, కానీ ఎప్పుడు ఎలా మాట్లాడాలి, సడన్ గా ఛాన్స్ ఇస్తే ఎలా మాట్లాడాలి, ప్రిపేర్డ్ గా ఉంటే ఎలా మాట్లాడాలి, ఇవన్నీ గైడ్ చేయడానికే 11 days ప్రోగ్రామ్ మేము ముందుకు తీసుకొచ్చాము. సక్సెస్ఫుల్ గా సాగిందని, మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని మేము భావిస్తున్నాము. సో ఇక మీదట నెక్స్ట్ మీరు ముందుకెళ్ళాలి. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ లో కూడా మాతో ముడిపడి ఇంపాక్ట్ తో ఒక్కసారి వచ్చారంటే మాతో ప్రయాణం సాగించాలని
కోరుతూ మేము ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Next, proceed. Neeraja garu, Omkareshwar. Yes. A very happy evening to one and all. ఇక్కడ ఉన్న గురువులందరికీ, మా మెంటర్స్ కి, ట్రైనర్స్ కి అండ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆల్సో అందరికి పేరు పేరున హ్యాపీ ఈవినింగ్ అండి. అండ్ ఈ 11 days లో మీరు నేర్చుకున్న అంశాలు మీరు ప్లీజ్ ట్రై టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్, బికాస్ అంటిల్ అండ్ అన్లెస్ వి ప్రాక్టీస్ ద థింగ్స్, మనం నాలెడ్జ్ ఎంత ఉందని కాదండి, మనం దాన్ని ఎంత ఆచరణలో పెట్టామనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు అవకాశాలు దక్కించుకోవాలి. సో మీ లైఫ్ లో మీరు అవకాశాల గురించి ఎదురు చూడకుండా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మీరు మాట్లాడుతూ మీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఇంకా మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నాము. దానికి ఒక చక్కటి ప్లాట్ఫామ్ అండి మళ్ళీ మేము మీకు కల్పిస్తున్నాము, దట్ ఈస్ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో దాంట్లో కూడా మీరు జాయిన్ అవుతే ఫర్ 11 days this journey will continue with us, where you are going to love the sessions and you will get a chance to participate in the sessions. So మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా టీపీడీ లో జాయిన్ అవ్వండి, వేర్ యూ విల్ ఎక్సెల్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మెట్టు మీరు ఎక్కేసారు, సక్సెస్ కి దగ్గర అవుతున్నారు. ఇంకా చేరువుగా వెళ్ళాలి అంటే సెకండ్ మెట్టు ఎదగాలి కదండి. సో ఆ మెట్టు ఎక్కాలంటే మీరు టీపీడీ జాయిన్ అవ్వాల్సిందే. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ జాయిన్ విత్ us in TPD course also. Thank you so much, sir, for giving this opportunity. Thank you, sir. Right. Omkareshwar, next Mohan sir, ready. Right. Proceed. హ్యాపీ ఈవినింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఈవినింగ్ మై డియర్ కోఆర్డినేటర్స్ అండ్ మెంటర్స్. నాకు ఒక విషయం చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే నేను ఇప్పటి వరకు అంటే 6 months నుంచి ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉన్నా, ఏ ఒక్క రోజు కూడా 4 కోఆర్డినేటర్స్ ఒకటే మీటింగ్ లో లేదు. ఫస్ట్ టైం ఇది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఒక కోఆర్డినేటర్ వచ్చి చెప్తున్నా అంటే మేము చాలా నీట్గా రాసుకున్నాం సెషన్స్. అలాంటిది నల్లి మేడము, ఎస్విఎస్ సార్, సుబ్బారావు సార్, కృష్ణమూర్తి సార్ వచ్చారు అంటే చాలా హ్యాపీగా నేను జర్నీ నుంచి వచ్చి కూర్చున్నా. అది చాలా హ్యాపీ సార్. అండ్ పార్టిసిపెంట్స్ కు అందరూ చెప్పేది ఒకటే సార్, నేను కూడా చెప్పేది ఒకటే, మీ జర్నీ మాట వెట్టి బస్సులు ఆపకండి. ఎందుకంటే ఈపీఎస్ అనేది జస్ట్ ఒక స్టెప్ అంతే. నెక్స్ట్ టీపీడీ ఉంటుంది, అది సెకండ్ స్టెప్. ఈ 2 steps మీద వేయండి. థర్డ్ స్టెప్ మేము వద్దన్న సార్ మీరు చేస్తారు, అది ఇంపాక్ట్. మేము వద్దు సార్ మీరు జాయిన్ అవ్వకండి అంటే ఇట లేదు సార్ మేము జాయిన్ అవుతాం అంటాం. అంత ఎక్స్పీరియన్స్ అండ్ అంత వాల్యూ ఉంటుంది మీకు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, మోహన్ సార్ రెడీ. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టు ఎవరీవన్. యాక్చువల్గా నేను చెప్పాలంటే మాకు ట్రైనింగ్ స్కిల్స్ నేర్పించినటువంటి గురువులందరితో ఈరోజు ఇక్కడ ఉండి మాట్లాడడం అంటే చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాం. నేను ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఏం లేదు, నేను యాజ్ అ సేఫ్టీ ఆఫీసర్గా ఒక 10 years నుంచి సర్టన్ కంపెనీస్లో జాబ్ చేస్తున్నాను. నేను జాబ్ చేస్తున్నప్పుడు నాకు చాలా రకాలైన ఛాలెంజెస్ అండి. ఏంటంటే ఎంప్లాయీస్ని నా సేఫ్టీ ప్రొఫెషనల్గా వాళ్ళని మోటివేట్ చేయాలి, నెక్స్ట్ వాళ్ళని నేను ట్రైన్ చేయాలి, అంటే నాకు అవసరమైన విధంగా వాళ్ళని ట్రైన్ చేసుకోవాలి. అదొక ఛాలెంజెస్. ఈ ఛాలెంజెస్ అన్నిటిని నేను ఫేస్ చేయాలంటే నాకు సమ్ ఇన్పుట్స్ అనేది కావాలన్నమాట. ఎప్పుడైతే నేను ట్రైనింగ్స్ ఇస్తుంటానో మా ఎంప్లాయీస్కి, నేను కరెక్ట్గా ఇస్తుంటానే కానీ నాకు మాత్రం అవుట్పుట్స్ అనేది ఎప్పుడు రాలేదండి. బట్ ఇంపాక్ట్తో ఎప్పుడైతే నేను కనెక్ట్ అయ్యానో, ఇక్కడ తీసుకున్నటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ ఇంప్లిమెంటేషన్ చేశానో నాకు గ్రేట్ రిజల్ట్స్ వచ్చినాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్లీగా మాకు ఐఎస్ సర్టిఫికేషన్ కోసం ఆడిట్ జరిగిందండి. ఆడిట్ జరిగినప్పుడు వాళ్ళు నేను చేసినటువంటి ప్రజెంటేషను, నేను చేసినటువంటి ట్రైనింగ్స్, నేను తీసుకున్నటువంటి సబ్జెక్టు, అంటే నేను ఇక్కడ ఈరోజు వాయిస్ మాడ్యులేషన్ గురించి నేర్చుకున్నానంటే నా ట్రైనింగ్లోకి వెళ్ళి వాయిస్ మాడ్యులేషన్తో ఒక ఎగ్జాంపుల్గా తీసుకెళ్ళాను. అదేవిధంగా ఏదైనా కంటెంట్ తీసుకున్నంటే కంటెంట్ని వాట్ కంటెంట్ ఏంటి, ఎలా, ఎప్పుడు అని ఒక ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, ఆ విధంగా దాన్ని తీసుకెళ్ళాను. అక్కడ నాకు అక్కడైతే మా ఎంప్లాయీస్ నాకు సింపుల్గా కనెక్ట్ అయ్యారు. అంటే ఇలా చెప్తేనే బాగుంటుందని చెప్పి నేను దాన్ని రోజు ప్రాక్టీస్, అంటే డైలీ ప్రాక్టీస్లో తీసుకురావడంతో నా ఎంప్లాయీస్ అందరూ నాకు కనెక్ట్ అవ్వడం, నాకు గుడ్ రిజల్ట్ రావడం, అదే పాటు నాకు ఐఎస్ఓ ఆడిట్లో ఏదైతే ఉందో నాకు గుడ్ ఇంప్రెషన్ అనేది అక్కడ రావడం అనేది జరిగింది. యు ఆర్ ది బెస్ట్ సేఫ్టీ ఆఫీసర్ అన్న ఒక ఇంప్రెషన్ అనేది ఒక ఆడిటర్లో మైండ్లో వాళ్ళకి ఒక చిన్న స్మార్క్ అనేది వచ్చిందనమాట. సో నేను చెప్పదలసింది ఏంటంటే, మీరు ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడే మీరు గెట్ ఆన్ అవ్వగలరు. ఎస్ సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీ. Excellent, congratulations sir, congratulations. Thank you sir, thank you. Applicability is మీరు చెప్తుంది కరెక్ట్. అప్లికబిలిటీ చాలా ఇంపార్టెంట్. వాట్ యు ఆర్ లెర్నింగ్ is a part, is information. How we are converting it into knowledge is very important.
సో ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ a+b² అంటే a²+b² అంటే చదవడం. సో కన్వర్టింగ్ ఇట్ ఇంటూ నాలెడ్జ్ అంటే దాన్ని బయట ఎక్కడ ఉపయోగిస్తారు. ఇఫ్ యూ నో దట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్. So that is very, very important. What we are doing from the past 10 days is we are sharing this information. You need to convert into your own knowledge. That is what we call applicability. Adunte matra definitely you can best officer itlane jarugutu untayi. So he is the perfect example. Wonderful, sir. So next Viranjal garu. Next Shankar sir, please. We are running time. Next pick one by one. Viranjal garu, Shankar garu. Yes, sir. I Pawan just sir. give it to Shankar. Yes. Subara sir, thank you so much, sir. You can. హ్యాపీనింగ్ ఫ్రెండ్. మళ్ళీ థ్యాంక్ యూ సోను శ్రీనివాస్ సార్. మళ్ళీ మాకు 27th బ్యాచ్ గురువులందరినీ తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు 27th బ్యాచ్ లో ఉన్నట్టే ఉన్నది మాకు, ఎందుకంటే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చారు. ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగనే ఈ బ్యాచ్ వాళ్ళు చాలా అదృష్టవంతులండి, ఎందుకంటే కోఆర్డినేటర్స్ అందరూ దాదాపు మ్యాక్సిమం సోను శ్రీనివాస్ సార్ మీకోసం తీసుకొచ్చారు, మీకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి. అలాగనే మీరు ఇది కంటిన్యూ చేయండి, టీపీడీ కూడా కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఇంపాక్ట్ జ్ఞాన సముద్రంలో మీరు 20% స్విమ్మింగ్ చేశారండి. తర్వాత ఇంకా చాలా ఉంది, టీపీడీ ఉంది, ట్రైనింగ్ ఉన్నది, ఇవన్నీ మీరు కంటిన్యూ చేయండి. అలాగనే ఈపీఎస్ బ్యాచ్ కూడా మీ ఫ్రెండ్స్ ని మీరు మీ రిలేటివ్స్ అందరినీ ఇన్వైట్ చేయండి. నెక్స్ట్ ఈపీఎస్ బ్యాచ్ నడుస్తుంది. అలాగే పార్టిసిపెంట్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా సోను శ్రీనివాస్ సార్కి నేను చెప్పలేకపోతున్నానండి, ఎందుకంటే ఇప్పుడు నేను జయరాజ్ సారు, స్వాతి మేడం, సేమ్ ఇప్పుడు ఇమాం సారు, వీరాంజనేయులు సారు, కాలేజ్ సారు, గణేష్ బాబు గారు ఎట్లయితే ఇప్పుడు వర్క్ చేస్తున్నారు ఇంతకుముందు చేసామండి మేము. ఇప్పుడంతా ఎవరు బిజీలో ఉండటం వల్ల కొంచెం వాళ్ళు ఇన్వాల్వ్ కాలేకపోయాం. ప్లస్ మీ వల్ల మళ్ళీ ఇప్పుడు మేము ఇన్వాల్వ్ కావాలనుకుంటున్నాము. మాకు కూడా ఇప్పుడు పార్టిసిపేట్ తో పాటు మేము కూడా ఇన్స్పైర్ అయినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సోను శ్రీనివాస్ సార్, ప్రత్యేక ధన్యవాదాలు. Thank you so much always, sir. Don't miss tomorrow session. It's very, very important thing. ఎందుకంటే నాకు పర్సనల్ గా నాకు చాలా చాలా బాగా అనిపించింది అక్కడికి వెళ్ళి. ఆ ట్రైనర్ ఎవరైతే మాకు ట్రైన్ చేసిన ఉన్నారు అతను సార్ 1 hour కి అతను 3 lakhs తీసుకుంటారు. మాకు అక్కడికి వచ్చిన ట్రైనర్ అసలు 1 hour కి 3 lakhs. అజిమ్ ప్రేమ్జీ తెలుసండి? అజిమ్ ప్రేమ్జీ విప్రో. అతను చెప్తున్న క్లాస్ లో అజిమ్ ప్రేమ్జీ గారు కూర్చున్నారు. ఎస్, అతను చెప్తున్న క్లాస్ లో అతను కూర్చున్నారు. అటువంటి పర్సన్స్ వచ్చి అసలు చెప్తుంటే అసలు సార్ నాకు అసలు మాటలు రాలేదు సార్. ఆ ట్రైనింగ్ కూర్చున్న తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆడియోస్ రికార్డ్ చేసుకున్నాను, నోట్ చేసుకున్నాను. నా లింక్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ సార్. ఇట్లా ప్రతిదీ ఆడియో రికార్డ్ పెట్టుకుంటాను, తెలుగు ఇంగ్లీష్ కలిపి ఒక రైటింగ్ రాసుకుంటాను, బొమ్మలు వేసుకుంటూ ఉంటాను. మొత్తం వాడిన ఎగ్జాంపుల్స్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ నోటెడ్ ఎవ్రీథింగ్. అసలు చాలా పవర్ ప్యాకెట్ ట్రైనింగ్ సార్. ఎందుకంటే ఒక స్టేట్ కి వైస్ ప్రెసిడెంట్ అంటే ఒక ఎట్లాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి అని కాకుండా ఒక కంట్రీకి ఒక ప్రెసిడెంట్ అయితే ఎట్లా ఉండాలి నువ్వు అనే విధంగా మమ్మల్ని ట్రైన్ చేశారు సార్ అక్కడ. దట్స్ రియల్లీ వండర్ఫుల్ థింగ్స్. ఎందుకంటే మనం పెంచుకుంటే నాకు ఇంకా పెరుగుతుంది, అది పంచుకుంటే ఇంకా పెరుగుతుంది. కాబట్టి దట్స్ వై ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు షేర్ విత్ యూ ఆల్ దోస్ ఇన్పుట్స్. ఓకే, రైట్. ఎనీవన్ లెఫ్ట్? వీరంజన్ గారు. Yes, sir. Yes, శ్రావణ్ కుమార్ గారు. Thank you, sir. We'll end it up by టైం అవుతుంది కాబట్టి వీరంజన్ గారు, శ్రావణ్ గారు. స్వాతి మ్యామ్ మాట్లాడట్లేదు, ఐడియా ఆన్ చేయలేదు. మ్యామ్ రాలేదా? రాలేదు సార్. టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి సార్ మేడం. అవునా? ఓకే ఫైన్. You just both talk and we'll end it up. Next చెంగల్ రెడ్డి గారు మాట్లాడతారంటే మాట్లాడొచ్చు సార్. వీడియో ఆన్ చేయండి సార్. చెంగల్ రెడ్డి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. స్వాతి మేడం ఉన్నారు సార్? మాట్లాడట్లేదు, నేను అడుగుతున్నా. ఎందుకంటే టెక్స్ట్ కూడా చేస్తున్నాను. ఎస్ వీరేంద్ర గారు మాట్లాడండి. హ్యాపీ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ మై ట్రైనర్స్ అండ్ కోఆర్డినేటర్. సార్, ఎప్పుడైతే మన హార్ట్ అనేది జాయ్తో నిండిపోతే మనకి మాటలు రావు. అలాంటిదే ఈరోజు మంచిగా చాలా ఆనందంగా ఉన్నాయి. మా కోఆర్డినేటర్స్ కొత్త వాళ్ళు అనే కాదు, మాకు ఎప్పుడు సుపరిచయం అయిన వాళ్ళని సోను సార్ ఆధ్వర్యంలో మాకు ఈ సెషన్ చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. మా మేము ఎందుకు పార్టిసిపెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్పాలంటే మంచి ఆడియన్స్ ఉన్నప్పుడే మంచి స్పీకర్గా ఇంకొంచెం ప్రయత్నం అనేది ఎక్కువగా జరుగుతుంది. మీరు అంత మంచిగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఈవెన్ మేము ఎవరికి మ్యూట్ చేయలేదండి.
కానీ సెల్ఫ్ మ్యూట్ లోనే ఉన్నారు. అది మంచి డిసిప్లిన్ అనేది. ఫస్ట్ సెషన్ నుంచి 11th డే సెషన్ వరకు కూడా మీరు సెల్ఫ్ మ్యూట్ చేసుకుంటూ మేము ఏదైతే డైరెక్ట్ చేస్తున్నాం ట్రైనర్స్ అందరూ మీరు అలాగే ఫాలో అవుతున్నారు. థ్యాంక్స్ టు వన్. ఇట్స్ ఎ వెరీ నైస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీరాంజనేయులు గారు మనకి ఎలా అంటే అతను చాలా వాస్ట్, ఇట్స్ లైక్ ఎన్సైక్లోపీడియా, చాలా ఇన్ఫర్మేషన్ లోపల ఉంటుంది వీరాంజనేయులు సార్ దగ్గర. రైట్, నెక్స్ట్ సతీష్ రాథోడ్ గారు మాట్లాడండి. సార్ సార్ ఎస్ సరే, గుడ్ ఈవినింగ్ సార్. సార్ యాక్చువల్లీ ఈ ఈపీఎస్ సెషన్లో నేను ఒకటి కోల్పోయాను సార్. ఓకే, భయం అనేది పోయింది సార్ నాకు. సూపర్ సూపర్. తర్వాత ఒక్కటి పొందిన ఏంటంటే సార్ ధైర్యం, బాగా ధైర్యం వచ్చేసింది నాకైతే. ఏంటంటే ఇప్పుడు నేను నలుగురిలో మాట్లాడగలుగుతున్నా ఇప్పుడు కదా, కొంచెం ధైర్యం వచ్చేసింది. ఇంకోటి నేను యాక్చువల్లీ ఐఎమ్ బీయింగ్ యాజ్ ఎంప్లాయీ ఇన్ గవర్నమెంట్. యాక్చువల్లీ వీఆర్ అటెండింగ్ సమ్ ప్రోగ్రామ్స్ అండ్ సమ్ మీటింగ్స్ అండ్ ఆల్. నాకు చాలా బాగా అర్థమైంది సార్. ఇవన్నీ స్పీచెస్, ఇన్ని స్పీచెస్ ఉంటాయా, ఇన్ని స్పీకర్కి ఇంత ఉంటాయా అని నాకు ఈపీఎస్ అనేది తెలిసింది సార్ బాగా. అసలు నాకు భయం అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పని కూడా రాదు యాక్చువల్లీ, అంత భయం ఉండేది సార్. మీ ధైర్యాన్ని డబల్ గా చేద్దామని టీపీడీ జాయిన్ అవ్వండి సార్. మీ ధైర్యం ఇంకొంచెం డబుల్ అవుతుంది. ఎస్ సార్. శ్రవణ్ సార్ ఇన్వాల్వ్ అయిపోవాలి సార్. ఎప్పుడైనా మన స్పీచ్ కి మనకు పిలవగానే ఫస్ట్ మన వెనక ముందు ఆలోచించుకు ఫస్ట్ వెళ్ళి స్టేజ్ పై నించుని పోవడమే అంతే. ఫస్ట్ చేయాల్సింది స్టేజ్ పైకి వెళ్ళి ఫస్ట్ నించోవాలంతే, ఇంకో రెండో ఆలోచన లేదు. ఎవరైనా వచ్చి మాట్లాడడానికి రెడీగా ఉన్నారో అనగానే ఫస్ట్ స్టేజ్ పైకి వెళ్ళి నిల్చోవాలి. ఫస్ట్ థింగ్ అదే చేయాలి. ఇంకా ఏం ఆలోచించకూడదు, మైండ్ బ్లాక్ చేసుకోవాలి, అక్కడ నిల్చోవాలి ఫస్ట్. అక్కడతో మనకు భయం వదిలేస్తుంది. అట్లా మాట్లాడకపోయి పర్లేదు, ఫస్ట్ అక్కడికి వెళ్ళి నిల్చోడానికి ఆ రెడీనెస్ మీకు మనకి ఎప్పుడైతే వస్తుందో ఇట్స్ డన్, స్టేజ్ పేరు పోయినట్టే మనకి. ఇంకా సార్ So very happy evening to all mentors and gurus, coordinators and speakers. So I would like to congratulate first Srinivas sir for recent his achievement. Srinivas sir, once again congratulations sir. Thank you sir. And once again EPS participants kuda congratulations చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనేది అచీవ్ చేశారు. సో ఇందాక మన మెంటర్స్ స్పీకర్స్ చెప్పినట్టు ఇది ఓన్లీ ఇట్స్ ఏ జర్నీ, ఇది ఎండ్ కాదు. సో నెక్స్ట్ టీపీడీ ఉంది, ట్రైన్ ద ట్రైనర్ ఉంది. సో మీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్ పార్టిసిపెంట్స్ 100% టీపీడీకి ఎన్రోల్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. సో అది అయిన తర్వాత మీరు ఈపీఎస్ కి మిగతా వాళ్ళని రిఫర్ చేయండి. ఈపీఎస్ కి మీ ఫ్రెండ్స్ ని, మీ కొలీగ్స్ ని, మీ రిలేటివ్స్ ని రిఫర్ చేస్తూ టీపీడీకి మీరు ఎన్రోల్ చేసుకోండి. తర్వాత ట్రైన్ ద ట్రైన్ కంపేర్ చేసుకోండి. ఇందాక సతీష్ సార్ చెప్పినట్టు ఆ భయం వెళ్ళింది, ఇప్పుడు అటెండ్ అవుతున్నారు కదా. సో ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ వస్తుందండి ఫస్ట్. సెకండ్, మీకు పబ్లిక్ స్పీకింగ్స్ అనేది పెరుగుతాయి, మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా అక్కడ నుంచే వచ్చాము, అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ టీపీడీ మీరు ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, శ్రీనివాస్ సార్, ఫర్ ద గివింగ్ ఆపర్చునిటీ. రైట్, వెల్కమ్. పవన్, few words, పవన్. సతీష్. Happy evening, sir. Sonu sir, happy evening. First of all, Sonu sir, congratulations. Thank you mentors, thank you participants. అందరూ చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు ఈ రోజు. నాకు కూడా అదే విధంగా ఉంది ఫీలింగ్. నేను జస్ట్ ఒక చిన్న కాల్, నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను ఒక షేర్ చేసుకుంటాను. నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చిన్న కాల్ చేశాను సోను సార్కి, సార్ ఇది అని చెప్పేసి. లేదు, వీఆర్ ద ఇంపాక్ట్ ఫ్యామిలీ అని చెప్పేసి నన్ను ఈ గ్రూప్ లో జాయిన్ చేశారు. సో అప్పటి నుండి మీరేం నేర్చుకున్నారో నాకైతే మీరు చెప్తుంటే అర్థమవుతుంది, కానీ నేనైతే లాట్స్ ఆఫ్ థింగ్స్ నేర్చుకున్నాను మీతో పాటుగా. అండ్ సార్, సోను సార్ మీకు చెప్తున్నాను, రీసెంట్ గా నాకు జేసీఆర్ లో కూడా వాళ్ళు ఆఫర్ చేశారు. కరీంనగర్ లో కొత్తగా టీమ్ స్టార్ట్ చేస్తున్నారు జేసీఆర్ ఫయాజ్ గారు. నాకు కూడా ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఐ విల్ థ్యాంక్ యూ, మీకు బాగా థ్యాంక్స్ చెప్పాలి. ఐఎమ్ ద ఫౌండర్ ప్రెసిడెంట్ ఫర్ ద చాప్టర్. I'm the founder president for the chapter. 2020 I'm the founder president. దాని ఎక్స్టెన్షన్ కరీంనగర్ లో స్టార్ట్ చేస్తున్నాం. అవును సార్. సో మీ అందరికి చెప్పేది ఏంటంటే, మీరు కూడా స్టే కనెక్ట్ విత్ ఇంపాక్ట్ అండి. మీరు కూడా చాలా వండర్స్ చూస్తారు. మీ ఓన్లీ ఇంపాక్ట్ లో కాకుండా మీరు మీ డైలీ రొటీన్ లైఫ్ లో కూడా బాగా చేంజెస్ చూస్తారు. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు రాథోడ్ గారు చాలా బాగా చెప్పారు, నాకు భయం విడిచిపెట్టాను, ఇవన్నీ రియల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను కూడా ఇప్పుడు జస్ట్ ఒక 2-3 టైమ్స్ జస్ట్ జాయిన్ అయ్యాను. జస్ట్ కొన్ని క్లాసులలో నాకు కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి. నేను కూడా ఇప్పుడు డిజైనర్ టాక్ లో 1 క్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇంకో
ఇంకోటి డిజైనర్ టాక్ లో ప్రోగ్రామ్ ఉంది సాటర్డే రోజు. సో మీరు కూడా ఫస్ట్ స్టేజ్ ఫియర్ ఇట్లాంటివన్నీ విడిచిపెట్టండి, మోర్ ప్రాక్టీస్ చేయండి, నెక్స్ట్ లెవెల్లో ఉన్న ప్రోగ్రామ్ లో కూడా జాయిన్ కావండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. Right. Thank you so much. And Imam sir and Jairaj sir, please end it up with a thanking note both. Right. One after one, end it up with a thanking note. Sir, And I'm going to leave. one more trainer, sir. హ్యాండ్ రైట్ చేశారు. Oh, Sir, no. one more trainer is there. Satyavardhan, please share. Satyavardhan, how are you, man? Bagunnava? బాగుంది సార్. Right. నేను Satyavardhan. మాట్లాడు. అంటే ఇంపాక్ట్ అంటే ఏది అంటే మన ఇంపాక్ట్ లో వచ్చినాక ఇది మన వర్క్ అంటే దాని మీదే ఎక్కువ వర్క్ చేయాలని మనలోనే ఉంటది. కానీ మీరు ప్రతి ఒక్కరికి ఈ వాట్సాప్ గ్రూప్ షేర్ చేయండి. కాకపోతే ఇది ఈపీఎస్ తోనే వదిలిపెట్టద్దు. అంటే నేను ఇంకా ట్రైనర్ ఇది టోటల్ పర్సనాలిటీ డెవలపర్ మన లక్క చాలా మంది యూత్ ని ముందు మోటివేట్ చేయండి. వచ్చి యూత్ అంతే. రైట్ అందరినీ యూజ్ చేసేసా సత్యవర్ధన్. సార్ సోమిరెడ్డి మీకు మంచి ఆపర్చునిటీ. సోమిరెడ్డి సార్ మిమ్మల్ని కూడా యూజ్ చేసేసారు సత్యవర్ధన్. మనలా అందరినీ యూత్ అన్నారు సత్యవర్ధన్. సో అందరూ యూత్ ఇక్కడ టీపీడీ అందరినీ ప్రమోట్ చేయమంటారు. వాట్సాప్ లో ఈపీఎస్ అందరూ అటెండ్ అవుతూ ఆపివద్దు. అక్కడ నుంచి మనకి టీపీడీతో కంటిన్యూ చేయండి జర్నీ. ఎగ్జాక్ట్లీ సత్యవర్ధన్ చెప్పినట్టు ఇక్కడతో జర్నీ ఆపకుండా నెక్స్ట్ లెవెల్ కి తప్పకుండా వెళ్ళండి. అండ్ నా వైపు నుంచి మా టీం వైపు నుంచి తప్పకుండా మీకు సపోర్ట్ అయితే 100% వస్తుంది. సో విత్ దిస్ నాకు యాక్చువల్గా 80:30కి ఇంకొక సెషన్ ఉంది. యాక్చువల్గా ఐ వుడ్ లైక్ టు గో ఫర్ దట్. అందుకోసమని మమ్ సార్ అండ్ జయరాజ్ సార్ సో ప్లీజ్ లుక్ ఓవర్ ఇట్. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, వందే మాతరం. Thank you very much. Just proceed. Okay. Thank you, sir. Right. థ్యాంక్ యూ సార్. సార్ జయరాజ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే ఈ సెషన్ ఇంకా మాట్లాడారు ఆ పార్టిసిపెంట్స్ ఎవరైతే కొత్త చేరిన వాళ్ళు మాట్లాడలేదో వాళ్ళు ఈ రోజు కాకపోతే రేపు ఖాళీగా ఉన్నప్పుడు ఏదో రికార్డో లేకపోతే ఆడియో వీడియో రికార్డ్ చేసి పెట్టమనండి. ఎవరు 3-4 మాట్లాడారు. సార్ సోమిరెడ్డి సార్ దానికి పరిష్కారం ఇప్పుడు టీపీడీ బ్యాచ్ లో ఎవరైతే చేరుతారో మిగిలిన అసైన్మెంట్ వల్ల అక్కడ చేపిస్తాం సార్. దాని గురించి మరి కావద్దండి. పర్లేదు అని కొద్దిగా మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరందరూ మాట్లాడి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మీరు ఎంతసేపు మాట్లాడు ఎలా మాట్లాడరు, మాకు ఛాన్స్ లేదు కదా. అటువంటి వాళ్ళు కొత్త వాళ్ళు మాట్లాడిస్తే మనకు బాగుంటది అనేది. సార్ జయరాజ్ సార్ టీపీడీ గురించి 2 నిమిషాలు బ్రీఫ్ చేద్దాం సార్. టీపీడీ గురించి 2 minutes చేయమంటారా? చెప్పండి సార్. ఓకే అందరు కూడా చెప్పండి సార్. ఒక్క 30 seconds. ఫ్రెండ్స్ ఇప్పుడు సత్యవర్ధన్ మాట్లాడారు కదా. ఫ్రెండ్స్ సత్యవర్ధన్ మాట్లాడారు కదా. సత్యవర్ధన్ 32 బ్యాచ్ అండి. కేవలం ఇంపాక్ట్ వల్ల అలా మాట్లాడుతున్నానండి. ఇంపాక్ట్ లో జాయిన్ అయిన తర్వాత అలా మాట్లాడుతున్నాను. ఇంత ముందు ఇంకా వేరే రకంగా ఉండే. ఇప్పుడు చూడండి కేవలం ఇంపాక్ట్ ఎలా చేంజ్ చేసిందనే ఈ విషయం చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ మీరు చెప్పిన దానికి ఇంకొక చిన్న విషయం సార్. తను 32 బ్యాచ్ ట్రైనరే కాదు సార్. తను రీసెంట్ గా మా మెంటార్స్ అందరితోటి, మా కో ట్రైనర్స్ అందరితోటి ఈపీఎస్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. తను ఒక మెంటార్ గా ఈపీఎస్ కంప్లీట్ అయిపోయింది. మీలాగానే ఒక ఈపీఎస్ కూడా కంప్లీట్ అయిపోయింది సత్యవర్ధన్ ది. తను ఒక మెంటార్ అందులో. ఓకే సార్. ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మనకు ఒకటి నిన్నటి కన్నా నేడు బెటర్, నేటి కన్నా రేపు బెటర్. ఈ విధంగా మనం డే టు డే మనల్ని మనము ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్తామో అప్పుడే మనము కొత్తదాన్ని నేర్చుకుంటాం. ఎక్కడ అలాగే ఉండకూడదు అనమాట. రోజుకి మనకు చేంజెస్ కావాలి కదా. ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎప్పుడైతే మనం అప్డేట్ కాలేదో అవుట్డేటెడ్ అవుతాం. అప్డేట్ అవుతారా అనేది మీ ఇష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ కావాలనే కోరుకుంటాం. కాబట్టి మనకు ఈ ఈపీఎస్ కి టీపీడీకి డిఫరెన్స్ ఏమంటే, ఈపీఎస్ లో పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ నేర్చుకుంటాము, కానీ టీపీడీలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏమేమి సబ్జెక్ట్స్ జస్ట్ బ్రీఫ్ చేస్తాను. హ్యూమన్ రిలేషన్స్ ఉంటుంది, మానవ సంబంధాలు అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఏ విధంగా మాట్లాడాలి,
అంటే ఎలా పలకాలి, ఏ విధంగా మాట్లాడాలి ఉంటుంది. అండ్ టైం మేనేజ్మెంట్, మనకు టైం మేనేజ్మెంట్ ఏ విధంగా అనేది టైం మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ఉంటుంది. స్ట్రెస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ మేనేజ్మెంట్ ఉంటుంది. స్ట్రెస్ అండ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ అండ్ ఎఫెక్టివ్ కోపింగ్ విత్ ఎమోషన్స్ ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి. అదే విధంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అంటే మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలనేది సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ డెసిషన్ మేకింగ్, ఎప్పుడు ఏ విధమైన డెసిషన్ తీసుకోవాలనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అదే విధంగా లీడర్షిప్ స్కిల్స్ ఉంటుంది అనమాట. మన లీడర్షిప్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలనేది. తర్వాత క్రియేటివ్ థింకింగ్, ఏ విధంగా ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి అనేది ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. ఇది కూడా 11 days ఉంటుంది. ఫస్ట్ రోజు ఇంట్రడక్షన్, లాస్ట్ రోజు ఇలాగనే మనకు ఇంటరాక్షన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీ గతంలో మీరు ఎవరికైతే 199 పే చేశారో అదే విధంగా ఇది కూడా 199 పే చేసేయండి. మీకు 2-3 రోజుల్లో క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అయ్యేది మళ్ళీ మనకు గ్రూప్ లో తెలియజేస్తాము. ఎవరు కూడా మిస్ కావద్దండి. మనకు ఈపీఎస్ నేర్చుకున్నాంలే ఇటుకి అయిపోయింది అనుకుంటే మనం అలాగే ఉంటాం. కానీ ఇందాక సార్ వాళ్ళు చాలా మంది చెప్పారు కదా, మనం రోజు కూడా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉండాలన్నమాట. టీపీడీ నేర్చుకున్నాం, టీపీడీ తర్వాత మళ్ళీ టీటీడబ్ల్యూఎస్కి వెళ్దాం. కాబట్టి అందరు కూడా ఈ టీపీడీ కోర్స్ లో జాయిన్ అవ్వాలని, అందరు కూడా ఈ కొత్త సబ్జెక్టులన్నీ కూడా నేర్చుకోవాలని మీ అందరు కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జయరాజ్ సార్ గారికి, శంకర్ సార్ గారికి మరియు నా తోటి ట్రైనర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో అందరికి ఈరోజు సోమిరెడ్డి గారు అసలు మొదటి నుంచి కూడా సోమిరెడ్డి గారు మీకు చెప్తూనే ఉన్నారు, మీరు చెయ్యండి, ప్రాక్టీస్ చేయండి, కొత్త వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, పాత వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ట్రైనర్లు ఎలా మాట్లాడుతున్నారు, మీకు రావాలంటే మీరు చేయండి అని ఎంత బాగా. అంటే నిజంగా అతను ఒక పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్ ఆయన. అసలు ఎనీ టైం మన డ్యూటీలో ఉన్నాయి, ఇంట్లో ఉన్నాయి, ఎప్పుడు దీన్ని వదిలిపెట్టలేదు. ఆయన సొంతమే చూసుకోవట్లే, మీ అందరికి కూడా మీరు చెయ్యండి అని చెప్పి ఎన్ని రకాలుగా చెప్తున్నారు ఆయన. సార్ ఇక్కడ ఒక స్వార్థం ఉంది సార్. చెప్పండి సార్. ఏం స్వార్థం అంటే వీళ్ళందరూ ఫ్రీగా మాట్లాడితే నేను మాట్లాడతా, రేపు నేను బాగుంటా. అదొక స్వార్థం ఉంది. అందరూ ఫ్రీగా మాట్లాడితేనే నేను కూడా క్వాలిఫైడ్ గా అందరూ మాట్లాడారు అనుకోండి, నేను క్వాలిఫైడ్ మాట్లాడలేను. ఇప్పుడు సపోజ్ కొద్దిగా వీక్ ఎవరప్పుడు మనకు 2-3 సరిగ్గా మాట్లాడేదంటే నేను కూడా సరిగ్గా మాట్లాడకపోతే వాళ్ళతో జాయిన్ అవ్వచ్చు అని ఆ ఆలోచన. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందరూ మీలా ఆలోచించాలి, అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి అనుకుంటాం, అందరూ మీలాగా ఆలోచించాలని మా ఉద్దేశం. సో అలా చేస్తారని ఆశిస్తా ఉన్నాను. సో నో ప్రాబ్లం సార్, చెయ్యండి. మీకు ఇంపాక్ట్ లో ఇవాళ మీరు స్టెప్ వేశారు. మీకు ఫర్దర్ గా ఎలాంటి అసిస్టెన్స్ కావాలన్నా, అంటే మీకు ఇంకా ఇంపాక్ట్ నుంచి వచ్చే కోర్సులు ఏమన్నా ఉన్నా, రేపు స్టార్ట్ కాబట్టి ఇప్పుడు ఇమామ్ సార్ చెప్పినట్టుగా రేపు స్టార్ట్ కాబోయే దాని నుంచి కానివ్వండి, లేకపోతే టీపీడీ కోర్స్ గురించి కానివ్వండి, ఇంకా ఏమైనా ఇంపాక్ట్ ఉన్న కోర్సు గురించి కానివ్వండి, మీకే కాదండి చిన్నపిల్లల దగ్గర నుంచి. చిన్నపిల్లలు కానంటే ఎవరండి? చిన్నపిల్లలు అంటే 3 to 8 years సార్. చెప్పండి సార్. ప్రీవియస్ బ్యాచ్ టీపీడీ ఉన్నారు కదా రెడీగా, భాస్కర్ సార్, పేరయ్య సార్ గారు, వాళ్ళు కూడా ఒకసారి వాయిస్ షేర్ చేద్దామా? సార్ వాళ్ళు టీపీడీ కాలేదు సార్, వాళ్ళు టీపీడీ బ్యాచ్ మనం కాలేదు, ఓన్లీ ఈపీఎస్ అయిపోలేదు. రైట్ మాట్లాడదు కానీ విరాజన్ గారు మాట్లాడదు. సో అలా మీరు అందరూ కూడాను ఏం చేస్తారంటే మీకు ఇంపాక్ట్ లో కావాల్సిన ఏ రకమైన అసిస్టెన్స్ అయినా మా నెంబర్లన్నీ గ్రూప్ లో ఉన్నాయి. ఆ గ్రూప్ లో మేము అడ్మిన్ గా ఉన్నాం. మీరు ఎవరికైనా కాల్ చేసి, ఇది ఒకటే కాదండి, మీరే కాదండి, ఇందాక చెప్తూ వచ్చాను నేను, 8 years నుంచి 13 years లోపు పిల్లలు ఎవరైనా ఉంటే యంగ్ మైండ్స్ నడుస్తూ ఉంది. అలాగనే ఇంకా మీ ఫ్రెండ్స్ చెప్పదలుచుకుంటే ఇదొకటి, ఏది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈపీఎస్ కోర్స్ ఒకటి, దీని తర్వాత మీరు రేపు చేరబోయే ఈ టీపీడీ కోర్స్ ఒకటి, దీని తర్వాత మీరు రాబోయే ట్రైన్ ప్రోగ్రామ్ ఉంది, తర్వాత మరి ఇందాకలా మానవ సంబంధాలు అని చెప్పిన అది ఉంది. తర్వాత ఇంకోటి మీ టీమ్స్ ఎవరైనా ఉన్నట్టయితే 11 నుంచి 11th క్లాస్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి గైడెన్స్ గా చేయడానికి వాళ్ళకి ఉంది. అదే విధంగా ఇంకా మనం చెప్పాలంటే ఐటీసీ ప్రోగ్రామ్ ఉంది, ఇంపాక్ట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. దాని గురించి కానివ్వండి, చక్కటి బ్యాచ్ ఒకటి నడిచింది మొన్న, ఇంపాక్ట్ క్యాంపస్ రిక్రూట్మెంట్
ట్రైనింగ్ అనేది నడిచింది. సో అలాగా అందరికి కూడా ప్రతి కోర్స్ ఇందులో మనకు ఉన్నాయి. మీరు అడగండి ఇంకా ఏం ఆఫర్స్ ఉన్నాయి సార్ ఇందులో, ఇంకా మనం ఎలాగ మన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు చక్కటి సలహాలు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మరి దాంట్లో నేర్చుకోండి, చక్కగా మీరు నేర్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. తద్వారా సమాజాన్ని కూడా మార్పుకి ప్రయత్నం చేస్తారని ఆశిస్తా ఉన్నాను. మరి ఇంతటితో దీన్ని ముగించుకుంటూ మీకు ఎవరైనా టీపీడీ చేయదలుచుకుంటే సార్ ఆల్రెడీ గ్రూప్లో లింక్ పెట్టారు, అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేము ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఈపీఎస్ ప్లస్ టీపీడీ రెండు కూడా నడుస్తాయి సైమల్టేనియస్ గా, కాకపోతే 1 hour అటు ఇటుగా నడుస్తాయి. 7 to 8 ఇది నడిస్తే 8 to 9 అనేది నడుస్తుంది. ఇలాగ 2 కోర్సులు నడిచే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరైనా ఈ 2 కోర్సులకు రావడానికి మీ ఫ్రెండ్స్ కానీ మీరు జాయిన్ అవుతూ చక్కగా చెప్తారని ఇప్పటి వరకు 11 days ప్రోగ్రామ్ చక్కగా చేసి దిగ్విజయంగా ముగించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. తర్వాత ఇంకా మీకు ఎవరైనా ఏదన్నా అసైన్మెంట్స్ విషయానికి వస్తే మీరు గ్రూప్ లో పెట్టేసేయండి. మీకు ఇచ్చిన అసైన్మెంట్ ని ఇప్పుడు ఇందాక సోమిరెడ్డి సార్ చెప్పినట్టుగా ఈ మీ గ్రూప్ లో మీరు అసైన్మెంట్ పెట్టండి. అసైన్మెంట్ పెట్టినట్టయితే ఖచ్చితంగా మీకు ఆ అసైన్మెంట్ మేము కన్సిడర్ చేస్తాం, మేము చూస్తాం, మీకు మార్క్స్ వేసేసి దానికి సంబంధించిన సర్టిఫికేషన్ కూడా మీకు జరిగే అవకాశం ఉంటుంది. దీనికి సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత టీపీడీ కోర్సు కూడా సర్టిఫికేట్ వస్తుంది. అన్ని కోర్సులు మీకు సర్టిఫికేట్స్ ఉంటాయి. అవి వర్చువల్ గా కావచ్చు, ఎలా అయినా సరే చక్కగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అటు మీరు వాటిని తీసుకుంటారని ఆశిస్తూ, అదేవిధంగా అందరికి కూడా ఇంతవరకు ఓపికగా ఉన్న మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ వచ్చిన ట్రైనర్లు ముఖ్యంగా మన కోఆర్డినేటర్ శ్రీ శ్రీనివాస్ సోను గారికి, అదేవిధంగా కోఆర్డినేటర్స్ అకాడమి కృష్ణమూర్తి గారికి, నళిని టీచర్ గారికి, అదేవిధంగా మన నండూరు సుబ్బారావు గారికి, ఇంకా ఇచ్చేసిన ఎస్విఎస్ గారికి. ఎస్విఎస్ గారు రోజు క్లాసులో ఉంటున్నారు, కాకపోతే సైలెంట్గా ఉంటారు. ఆయన ఎందుకు అట్లా వింటారంటే అండి, ఎక్కడన్నా ఒక చిన్నది అంశం దొరికిద్దేమో నేను వాడుకోవడానికి ఆయన ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ట్రైనింగ్లో ఆయనకి ఎప్పుడు ట్రైనింగ్ ఉంటారు. ప్రతి స్కూల్ ఏదో ఒక స్కూల్ ఆయనకి పిలుస్తూనే ఉంటారు. ఆయన ఎవరు చెప్పినా వింటారండి ఆయన. అందుకని అంత బాగా మాట్లాడతారు, ఎవరు చెప్పినా వింటారు ఆయన. అందుకని నేను జాయిన్ అవుతూ ఉంటారు, జాయిన్ వినుకుంటూ పోతూ ఉంటారు. ఎవరైనా మాట్లాడుతున్నారా, ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు అంటే ఇందులో నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చా అని ఆలోచిస్తూ పోతుంటారు. సో వారికి, అలాగనే వచ్చేసిన మెంటర్లందరికీ, శంకర్ సార్కి, స్వాతి మేడం గారికి, వీరాంజనేయులు గారికి, ఇమాం సార్కి, విద్యావతి మేడం గారికి, కాలేబ్ సార్కి, అందరికి కూడా మరి మేడం గారు నర్మదా నీరజ మేడం గారికి, తబితా మేడం గారికి, ప్రత్యేకంగా మీకు వచ్చేసిన శ్రవణ్ గారికి, సో అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పార్టిసిపెంట్స్ అందరికి కూడా వెల్కమ్ చెప్తూ అండ్ థ్యాంక్స్ చెప్తూ, మీ యొక్క అసైన్మెంట్స్ ఏమంటే కంప్లీట్ చేయండి, టీపీడీలో జాయిన్ అవ్వండి. చక్కగా 11 రోజుల కోర్సు మీరు ప్రయాణం చేస్తే అప్పుడు చేంజింగ్ అనేది ఖచ్చితంగా మన లైఫ్లో కనపడతా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను టీపీడీ కోర్సులో మీకు చెప్తాను హౌ ఐ ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ బిఫోర్ ఇంపాక్ట్ అండ్ ఆఫ్టర్ ఇంపాక్ట్ అనేది నేను మీకు టీపీడీలో నా సోదాహరణ ప్రసంగం ఉంటుంది. అందులో నేను చెప్తాను నేను ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాను, ఇంతకుముందు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉండేవాడిని అని కూడా నేను చెప్తాను. సో అలాగా ప్రతి ఒక్కళ్ళు లైఫ్ ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ ఒక బిఫోర్ ఇంపాక్ట్ ఆఫ్టర్ ఇంపాక్ట్ అని ఖచ్చితంగా కనపడతా ఉంటుంది. సో ఆ విధంగా మీరు కూడా ఇప్పుడు మనం అసలు ఏం చేస్తున్నాం, మన టైం ఏంటి, మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఏ టైంలో ఏం చేస్తున్నాం అనేది, అసలు సమయం ఎక్కడ వ్యర్థం అవుతుందో కూడా మనకు తెలియదు. మనం ఉపయోగించుకుంటున్న సమయం అది వ్యర్థం అవుతుందా కాదు కూడా మనకు అర్థం కాదు. ఈ కోర్సు ద్వారా మనం అన్ని నేర్చుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ వస్తారని ఆశిస్తూ, మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంతటితో ఈ యొక్క సెషన్ ముగిద్దామని ఆశిస్తూ మీ అందరి నుండి సెలవు తీసుకుంటూ, సో అందరూ ఒకసారి అన్మ్యూట్ చేసుకున్నట్లయితే మనం దీన్ని మన ఇంపాక్ట్ స్లోగన్ తోని వైండ్ అప్ చేద్దామని ఆశిస్తా ఉన్నాను. సో థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. భాస్కర్ సార్ ఉన్నారు. భాస్కర్